భక్తులకు మనవి, కరుణగిరి క్షేత్రాన్ని సందర్శించు భక్తులు బయట ఉన్న దేవస్థానం బస్సులను ఉపయోగించగలరు. టీ కాఫీ అండి? అవి తర్వాత. కాస్త మామిడిని కూడా దించురాయినా. అలాగేనండి. బేరం అనుకొని దింపుతున్నందుకు 100 రూపాయలు ఇప్పించండి సార్. అమ్మా దింపుతారండి? అక్కర్లేదు, అది దిగ్గలదు. నువ్వు వెళ్ళు. అలాగే. పాపం వందించి దింపించుకోండి, అతను ముచ్చట పడుతున్నాడు. ముచ్చట ములక్కాయ. నువ్వు రావే. అదేమిటే గరుడు వాహనం మీద ఊరేగుతున్న అమ్మవారిలాగా దించునైనా దించు. అది అలాగే నీ వీపు కతుక్కుపోయి కొండ కూడా ఎక్కించమంటుంది. పర్వాలేదండి, మా అమ్మాయి అనుకుంటాను. ఏమ్మా? ఆ మాట మీదే నిలబడు నాయన. నిన్ను దత్తత చేసుకుని లక్షలాది ఆస్తికి వారసుని చేస్తాం. సంతాన యోగం లేని మాకు ఆ పుణ్యం దక్కుతుంది. అదేమిటి అలా కమిటీ అయిపోతావు? దారిని పోయే దానైతో నేను మీతో కమిట్ అయిపోలా. అలాగే ఇదిగోండి మీ బాక్స్. దాని మాటలు ఏం పట్టించుకోకు నాయనా, మేము పుట్టు దరిద్రులం. వస్తాను నాయనా. ఉండండి, కొత్తగా పెళ్ళైన వధూవరులు వాళ్ళకు 1000 రూపాయలు బహుమానంగా ఇస్తే బాగుంటుంది. అమ్మగారు ముచ్చట తెలుసండి. అయినా నీకు డబ్బంటే నిరాహార దీక్షలంతా తేలికైపోయింది. బాబు, ఈ సామాన్లు తీసుకో. 100 రూపాయలు ఇవ్వండి. ఈ మాత్రానికి 100 రూపాయల? 10 రూపాయలు ఇస్తాను. బోడి 10 రూపాయల? ముష్టి ఎత్తుకోవడానికి సత్తుకిని కూడా రాదు. పో. అది మనకు సంబంధించింది కాదులే. పద. ఉండండి, రారా. వస్తాం బాబు. అలాగే. పోనీ 50 రూపాయలు ఇప్పించు. 50 రూపాయల అవసరం లేదు. We are from Om Sunya Telugu channel, and this channel is totally devoted to popularize people to speak only in Telugu. Everything should be in Telugu, and just in Telugu. And what's your experience in Kshetram? నిక్కము. ఇది కూడా యూసీ సూనియర్ ఛానల్ దిస్ రాజరాజేశ్వరం బిటిపాట బిటిపాట అన్నది బెట టు మేక్ దిస్ బెట సీషోర్స్ ఆన్ ద షీషోర్ మరపాల్ మైట్న ఆర్ప్లస్ మాకరి దేవరావు బసిలో అమ్మ శివధర్మాల్ జిహాద్ ఇన్ కాబిల్ ప్రకోపిల్ ప్రకిస్ సోగరాల జగరాల జక్మ మరపాల్ మాసరే ముసావి రైసో గిదలో గిదావు ప్రకిస్ ఆన్ సర్పా నాలని రేసర్ యశం గిదం ముసావి రసిన Oh God, please save me. ఇందక్కడి నుంచి మీరు మాట్లాడింది ఏ భాష స్వామి? టిబెటన్ టయోటియా. ఏ భాష అయితే ఏమిటి, పైసా ఖర్చు లేకుండా మన సామాన్లు ఇక్కడికి వచ్చేసినాయిగా. సరే ఉండు, నేను వెళ్ళి బస్ టైమింగ్స్ నీకు తినడానికి ఏమైనా తీసుకొస్తాను. సామాన్లు జాగ్రత్త. 5 సాల్తీలు. 1 2 3 4 చక్రి. ఏమిటి? 4 కదా, 5 అంటావేంటి? నీతో కలిపి 5. సార్ ఏమిటమ్మా? కాస్త సామాన్ చూస్తుంటారా? నేను వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని వస్తాను. పూజ చేసుకోవాలి. అలాగేనమ్మా. तू फिक्र मत करो, आराम से जाओ. धन्यवाद. आप जैसे महान भरोसे वाले लोगों की ना इस दुनिया को बहुत जरूरत है. ठीक बोले ना? ठीक बोले. मैं अभी आई. అలాంటి వాళ్ళని వదిలిపెట్టకండి రా. అలాగే సార్. ఏంట్రా ఎక్స్పెల్ చేస్తున్నాడు? వేసుకున్నట్టున్నాడు సార్. స్టేషన్ తీసుకురండి, మీరు సంగతి చెప్తా. సారీ అండి. దొంగ అయ్యో, పంచెంత తడిసిపోయింది. ఆ దొంగెవడో నా సంచి కొట్టేస్తే ఆ కంగారులో చూసుకోలేదండి. సారీ అండి. ఆ సంచిలో విలువైన వస్తువులు ఏమైనా ఉన్నాయమ్మా? అవునండి, నా ప్రాణానికి ప్రాణంగా చూసుకునేవి. సాయిబాబా ఫోటో, పూజ సామాన్లు. అసలండి పూజ చేసుకోకుండా పచ్చి మంచినీళ్ళు కూడా తీసుకోనండి. సారీ, ఒక్క నిమిషం. హలో, ఇందు, జ్ఞాన, అమ్మయ్య. అమ్మే, జ్ఞాన, మా అమ్మగారు കേരള నుంచి. പറയൂ. അവരവിടെ സുഖമായിട്ടെത്തിയോ? വലിയ ബുദ്ധിമുട്ടൊന്നും ഉണ്ടായില്ലല്ലോ. ശരി, പേടിക്കണ്ട അമ്മേ. വീട്ടിൽ എത്തിയിട്ട് വിവരത്തിൽ കത്തയക്കണേ. ശരി അമ്മേ, വെക്കട്ടെ. ശരി.
కూడా నీలాగే సాయిబాబా భక్తున్నమ్మా. హలో, సౌఖ్యమా సేందిటి అమ్మా? మా పిన్ని కావేరి అమ్మాయి. ఆ చిత్తి ನಾನು ಪಾತಿದ್ದೆ. ஓ சாரி சாரி சாரி, நீ சொல்லு சித்தி. மாப்பிள்ளைய கேட்டிருக்காங்கன்னு சொல்லு. பத்திரமம்மா. ஓகே சித்தி. సార్, ఈ పూజ నేను కాదు చేసేది, మీరే. కాదు, నువ్వే. ఓం సాయినాథాయ నమః, సాయినాథాయ నమః. হ্যালো হ্যালো ইন্দু, হ্যাঁ হ্যাঁ আমরা সবাই ভালো আছি। মা চিন্ন পিন্নি মাসি। হ্যাঁ হ্যাঁ, আমি তোর জন্য সোয়েটার বানিয়েছিলাম না, সেই ঠান্ডা লাগলে পরবি তুই। হ্যাঁ হ্যাঁ আমি পরবো। ఇషి కాకు భాలో. ఓకే బాయ్. ఇన్ని భాషలు మాట్లాడేస్తున్నావే, ఇండియా అంతా మీ ఇంట్లోనే ఉన్నట్టుంది. అవును సార్, మా తాతగారి దాసలు కాకరపర్రు అగ్రహారం. మా వాళ్ళందరూ బిజినెస్ కోసం ఎప్పుడో కేరళ వెళ్ళిపోయారు. మై మదర్, మా అమ్మేమో మలయాళీ, మా పెద్ద పిన్ని తమిళం, మా చిన్న పిన్నేమో బెంగాలీ. నేను అక్కడే పుట్టాను, పెరిగాను, ఆడాను, పాడాను. జాగ్రత్త జాగ్రత్త. అరే అనంతు, రా రా రా. ఇగో నువ్వు వెళ్ళవా, నువ్వు దిగు. తమ్ముడు అక్కడ పెట్టు. ఇగో చూడు, గురుగారు సామాన్లు కలవనేకండి. ఇగో ఆ పెట్టి తీసుకోండి. అది ఇగో పెద్ద పెట్టే. టికెట్ లేకుండా ప్రయాణం చేస్తూ పైగా పారిపోతావా? రే, టికెట్ లేకుండా ప్రయాణం చేసేవాడు నన్ను తప్పించుకుని వెళ్ళారా? టికెట్ లేకుండా బొక్కలేసి పేగులు మెండ వేసుకుంటారా? దొంగనాయాలా. రండి, ట్రైన్ వచ్చేసినట్టుంది. అవునవును, రండి. నమస్కారం. ట్రాఫిక్ జామ్ వల్ల ఆలస్యం అయింది, ఏమనుకోకండి. బాలుగా దిగారండి? రండి రండి రండి. వెల్కమ్ టు కేరళ సార్. మీ రాకతో మాకు ఉగాది ముందే వచ్చేసింది. నమస్కారం. నమస్కారం. కానీ టూరిస్ట్ సీజన్ అవటం వల్ల ఎయిర్ టికెట్స్ కాస్త ఓవర్ బుక్ అయిపోయి చూడవే, ట్రైన్ జర్నీ కాస్త ఇబ్బందిగానే ఇట్స్ ఓకే. ఇప్పుడే వచ్చాం. చిరంజీవి లేవండి. నేను చాలా మామూలు మనిషినమ్మా, మహిమలో ఉన్న మహానుభావుడు ఏం కాదు. ఇంతకంటే ఇంకేం మహిమ కావాలి సార్? మీ సంగీతంతో లక్షలాది మందిని సమ్మోహితులు చేస్తున్నారు. ప్లీజ్ ఆటోగ్రాఫ్ సార్. తెలుగు చాలా బాగా మాట్లాడుతున్నావే. మేము ఒరిజినల్ గా తెలుగు వాళ్ళమే సార్. నా పూర్తి పేరు వారణాసి ఇందుమతి. మా ఇందుకి సంగీతమే ప్రాణవాయు సార్. అందులో మీ పాటలంటే తిండి తిప్పలు మానేసి 24 గంటలు వినగలడు. అవునా? గాడ్ ప్రామిస్ సార్. వీళ్ళది హౌస్ బోట్స్ వ్యాపారం అండి. మీకు మీ బృందానికి లంచ్ ఏర్పాటు చేశారు. వీళ్ళ పెద్దవాళ్ళు వచ్చి చెప్తారు, మీరు తప్పకుండా రావాలండి. అలాగే సార్. సరే, ఓకే. థ్యాంక్ యూ సార్. వెళ్దాం. హలో హలో, ఫోన్ ఎత్తడేంటి? కేరళ వాయిస్ విదిల్చిన ఈ ప్రసాదం శుభమా అశుభమా? ఎంత గ్రేట్ సింగరే బాలు గారు, కానీ ఎంత ఫ్రీగా ఉన్నారు చూడు. సో వాటర్ వేస్ట్ చేస్తున్నారు చూడు. అదే మన వాళ్ళు తెలుసుకోవాల్సింది. బాలు గారి ముందు ఒక పాట పాడాలందే. ఆయన ఏమి అనుకోరు కదా? ఏమీ అనుకోరు. చూసావా పద్మ, అచ్చంగా అపర త్యాగ బ్రహ్మలా లేరు. శిశుర్ వేత్తి పసుర్ వేత్తి వేత్తి గానరసం పనిహి. కేరళ స్పెషల్. పదవే, ఇంకా సేపు ఉంటే ఏదైనా ఆలపించేవారేమో. నీకేమన్నా పిచ్చా? గడ్డ ఉన్నవాడు తాన్సేన్, కుళ్ళై పెట్టుకున్నవాడు అన్నమయ్య, తలపాగా ఉన్నవాడు త్యాగరాజులా కనిపిస్తారు. నీకు సంగీతం పిచ్చి బాగా ముదిరిపోయిందే. ఇప్పుడే నీ మిత్రుడు కలిసి చూశాను రా బాబు. సారీ రా, నేను స్టేషన్కి రాలేకపోయాను. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి ఫంక్షన్కి క్యాటరింగ్ ఎంతమంది? వీళ్ళందరికీ బ్రేక్ఫాస్ట్ తీసుకొచ్చాను. నువ్వు ఓ పని చేయి, ఆటో రిక్షా పుచ్చుకుని ఆటోవాడితో కన్యాకుమారి కుళత్తిండి అడుత్తు గోకులం గెస్ట్ హౌస్ ఉండు అని. హలో హలో, ఆటో రిక్షా కారణోడా, రేటు చోదుకో, సరేనా? అదేమైనా పిన్నిసా పిన్నా? ఎక్కడైనా పడిపోవడానికి తంబురా కనపట్లేదంటారేమిటి? అసలు స్టేషన్ లో దించారా లేదా? యారా, అక్కడ తంబూరా కనపడలేదని మేము తలకాయలు బాదుకుంటుంటే ఇక్కడ నువ్వు హాయిగా దండేసుకుని శుభ్రంగా వేడు నాకుంటూ కూర్చున్నావా? నన్ను అపార్థం చేసుకోవద్దు గురువు గారు.
ఆమరణ నిరాహార దీక్షలాగా ఇది సహా ఆహార దీక్ష. నా తంబూరా నా కంట పడేంత వరకు ఆమరణ సహార దీక్ష చేస్తూనే ఉంటాను. నన్ను దీవించండి. ఆచార్య గారు, అయ్యా మరో 2 ఇడ్లీ సాంబార్ తీసుకురండి. వద్దురా, ఇంత చిన్న విషయం కోసం ప్రాణం మీదకి తెచ్చుకోకురా. నా మాట వినరా? అవును నాయనా, పెద్దవాడిని చెప్తున్నాను. దీక్ష విరమించు, ఆ పలహారాలు మాకు కాస్త మిగిల్చు. హలో హలో, నో ప్రాబ్లం, నా కాలుకి ఏం కాలేదు. ముందు నేను వచ్చిన పని చేసుకోనివ్వండి. ఐ ఆమ్ మిస్టర్ పెంటయ్య, సన్ ఆఫ్ మిస్టర్ గంటయ్య, లేట్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. నేను ఇక్కడే పుట్టి పెరిగాను. బోర్న్ అండ్ బ్రాట్ అప్ ఇన్ కేరళ ఓన్లీ. నౌ కమింగ్ టు ద పాయింట్. డోంట్ వరీ, నాకేం కాలేదు. యూ రిలాక్స్. మీరు తుంబురా పోయింది అని కంప్లైంట్ ఇచ్చారు కదా. తంబూరా తంబూరా. ఓకే ఓకే ఓకే, డీటెయిల్స్ చెప్పండి, నోట్ చేసుకుంటాను. నేమ్, పేరు? తంబురా. తంబురా. సర్నేమ్, ఇంటి పేరు? ఇంటి పేరు తంజావూరు. తంజావూరు తంబురా. సెక్స్, మేలా ఫీమేలా? మేల్ అండ్ ఫీమేల్ క్యాన్ ప్లే. నేషనాలిటీ? ఇండియన్. పుట్టు మచ్చలు, ఐడెంటిఫికేషన్ మార్క్స్? ఒళ్ళంతా తెగలే. అయ్యి బాబా వద్దు. సరే, నేనెంతో కష్టపడి చెమట వచ్చి సాధించాను అనుకోండి, మరి నా కష్టానికి ఫలితం ఏంటి? దాంట్లో తిరిగిస్తాం. ఈగ ఎందుకు ఉరేసం చావడానికా? నో నో నో, మందంతా క్యాష్ అండ్ క్యారీ. 500 తీసుకోండి. పోనీ 1000 రూపాయలు తీసుకోండి. నేను కూడా ఎస్పీబీ గారి ఫ్యాన్ కాబట్టి ఈసారి ఒప్పుకున్నాను. అన్నట్టు లాస్ట్ కాలం మదర్ టంగ్, మాతృభాష. అదిగో నేను తెంబూరి. అసలు పట్టుకోసం నేనా? అలా 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 అలా. యారా, నీకెంత ధైర్యంరా? ఇది కొట్టేసిందే కాకుండా నా ఎదురుగానే టుయ్యూ టుయ్యూ అని వాయిస్తావా? తంబురా మాదేనండి. తంబురా తంబురా తంబురా. నేనెంతో కష్టపడి ఈ తంబురాన్ని పట్టుకుని మీకు ఇప్పిస్తా ఉంటే నా డబ్బు నాకు ఇవ్వకుండా తీసుకుంటారా? నా 1000 రూపాయలు నాకు ఇవ్వండి. చూడండి కానిస్టేబుల్ గారు, మీరు ఇలా యూనిఫామ్ లో డబ్బు తీసుకుంటే లంచం తీసుకున్నారంటే రేపు పెద్ద కేసు అవుతుంది. అంతేనా? ప్రమోషన్ కూడా పోతుంది. కరెక్టే. నాకు ఇప్పుడు ప్రమోషన్ చాలా ముఖ్యం. ఇప్పుడే వస్తాను. నా 1000 రూపాయలు రెడీ చేసి ఉంచాను. అలాగే. శీఘ్రమేవా ఇది అంతర్ధాన ప్రాప్తిరస్తు. మహాప్రసాదం. ఇప్పుడు పట్టుకోమని చూస్తాను. ఏవి? నా డబ్బులు నాకు ఇవ్వండి. సార్ కానిస్టేబుల్ గారు, నేను ఇస్తాను. ఎలా రండి. యు ఆర్ కరెక్ట్. యు ఆర్ రాంగ్. ఒక పోలీసు వాడి మీద చేయి చేసుకుంటావు నువ్వు. ఇంకా పోలీస్ ఏంటండి, గోచి పెట్టుకుంటాను. అయినా మీరే కదా ఇందాక నుంచి ఇవ్వండి ఇవ్వండి అని అడిగింది. ఏం సార్? అవును, ఇవ్వమంటే ఇదా? ఎరా చక్రి, వాళ్ళ చేతిలో ఉన్న తంబూరా మిస్ అవటం ఏమిటి? నీ చేతిలో ప్రత్యక్షం అవటం ఏమిటి? ఏమిటా దీని వెనకాలన కదా? అవన్నీ తర్వాత చెప్తాను. నన్ను ఎందుకు అర్జెంట్గా రమ్మన్నావు? ఎప్పుడో మీ అమ్మకి మాట ఇచ్చారా, నేను దారిలో పెట్టి నిన్ను ఒక ఇంటివాణ్ణి చేస్తాను అని. నేను ఇక్కడికి వచ్చి ఏ ముహూర్తాన్ని ఇక్కడ క్యాటరింగ్ బిజినెస్ మొదలెట్టాను, అప్పటి నుంచి నా పరిస్థితి 3 పునుగులు 6 గారెల్లాగా సాగుతోందిరా. బాగా మిగులుతున్నట్టుంది. నిన్ను కూడా రమ్మంటే నీకు ఒక ఆసరాగా ఉంటుంది, మీ అమ్మకి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నట్టు అవుతుందని రమ్మన్నాను రా. అలాగా. అమ్మా ఇందు, వెళ్ళి తాతగారిని తీసుకురా. ధన్వంతరి కొళము దాన్ని ఆడోదే. తాతయ్య, నాన్నగారు నిన్ను పూజకు పిలుస్తున్నారు. కాస్త వాత ప్రకోపంగా ఉన్నట్టుంది, చూడమ్మా. నల్ల విషపండు. అపవిత్ర పవిత్రో వా సర్వవత్రాంగతోపి వా యస్మరేత్ పునరీకాక్షం సమాహ్యాభ్యంతర శుచిః. ఇష్టకామ్యార్థ ఫల సిద్ధిరస్తు. మనోవాంఛా ఫల సిద్ధిరస్తు. రెండన్నా. నమస్తే. నమస్తే. గుడ్ మార్నింగ్. నమస్తే. నమస్తే. అరే, మీరేంటి ఇక్కడ? ఇంతకు ముందే తెలుసమ్మా మా చక్రి. శంకరా నాద శరీరా పరా. నమస్తే. శీఘ్రమేమో పునర్దర్శన ప్రాప్తిరస్తు. అంకుల్, ఏమ్మా? చిన్న రిక్వెస్ట్, గెస్ట్లు ఎంటర్టైన్ చేయడానికి తను తీసుకురండి. సరే సరే సరే.
నువ్వేంటో ఆ గొంతేంటో ఆ పాత్రమేంటో ఆ అమ్మాయి ఆ చెవులు కోసుకుంటావేంటో అదంతా కేరళ స్పెషల్ బాబాయ్, తర్వాత చెప్తాను. అవును, మీరిద్దరు చెవులు కొరుకున్నారేమిటి? వచ్చిన గెస్టులందరినీ నీ గొంతుతో ఎంటర్టైన్మెంట్ చెయ్యాలట. వాళ్ళ నా భగవంతుడే కాపాడాలి. అయితే అలాగే. Ladies and gentlemen, today we have with us a great singer from Andhra Pradesh. And he is going to sing for all of you with his melodious voice. So please give him a big hand. Thank you. Dear visitors, yes, I'm proud that I'm from Andhra Pradesh, a rich land with various culture and fine arts. The one I'm presenting you is called Prakriya, the mode which is only used in Telugu language, called Padya Rachana. A stanza frame with strict meters is unique. The one I'm going to present to you is the prayer to the snake king. The poet has written in such a way that actually you can feel the hissing of the snake. Please hear and enjoy. बहुवन पादपाब्धिकुल पर्वत पूर्ण सरस्वती सहित महामहीभर मजस्र सहस्र फणालिदाल्ची दुस्सहतर मूर्ति किं जलधिसायिकी बायक सेय्येन అయ్యహిపతి దుష్కృతాంతకుడనంతుడు మాకు ప్రసన్నుడయ్యడు. అమ్మో, మీరు సామాన్యులు కారండి. సచ్ ఎ మల్టీ ఫ్యాసెటెడ్ జీనియస్. థ్యాంక్ యూ. ఆ పద్యం ఎంత బాగా పాడారండి. అసలు నా స్ట్రాంగ్ పాయింట్ అవన్నీ కాదండి, జానపదం. అదేం పాట? అది సంగీతమేనా? సంగీతం అంటే వన్ వే సూపర్ ఎస్. అసలండి జానపద మహర్షిని హిమాలయాల్లో తపస్సు చేసుకుంటున్నాడట. మంచు గడ్డగట్టి తన శరీరం అంతా చిన్న మంచు పుట్టలా తయారైందట. ఆ చలి భరించలేక అకార ఆకారాలతో ఊకారాలతో థ్యాంక్ యూ ఎక్కడున్నాను ఆలపించాడట. ఆ గాన మహిమకి తన చుట్టూ ఉన్న మంచంతా కరిగిపోయి ఓరాట కలిగిందట. ఆ జానపద మహర్షి ఆలాపనామృతమే జానపద సంగీతమైంది. ఆయన స్ఫూర్తితోనే మొక్కజొన్న తోటలో ముసిరిన చీకట్లో మొక్కజొన్న తోటలో నోమన్నలాలు ఇలా ఎన్నో శంకాలుగా పుంకాలుగా ఏరులై వారులై జారులై పిల్ల కాలవలై నీటి దారులై పారింది. అందుకే అన్నారు ఉత్తమస్య సకల సంగీత పరమోత్కృష్టస్య జానపద గీత గానః. నేను కదా కొట్టాల్సింది. నువ్వు కొట్టుకుంటే కొట్టుకో, నేను ఆపను. ఇంత అర్థమయ్యేటట్టు చెప్పాక ఊరుకోలేరు. భలే పాడారండి. నువ్వెక్కడికి రా తంబూరా పట్టుకుని బయలుదేరావు? బాబాయ్, బాలసుబ్రహ్మణ్యం గారి కచేరీ అంటే 1000-1500 టికెట్ మన దగ్గరంతా. అందుకే ఈ తంబోర మార్గం పట్టుకుని కచేరీకి వెళ్తున్నాను. ఓకే, నువ్వు ఈ విషయం ఎవరికి చెప్పను. ఈ అనంతగాడేడి ఉన్నట్టుండి డయేరియా పట్టుకుందిట. బాత్రూమ్ లోంచి బయటికి రావటం లేదు. అడ్డమైన తిండి తింటాడు, ఇలా కడుపు తగలేసుకుంటాడు. ఆ బాత్రూమ్ తాళం వేసి పారేయండి. టికెట్. మరి తంబురా వాయించేది ఎవరండి? బాలసుబ్రహ్మణ్యం గారి అభిమాని ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయితో పబ్బం గడిపించేసుకుందామా? అలా చేద్దాం. ఇంకేం మాట్లాడకండి. పద. కొంచెం జరిపోయా కొద్దిగా. ఆ మైకులు ఒకసారి చూడు. అలాగే సార్. దొడ్డు మీద తాళం ఏమన్నా వేసారే? వేసాను నాయనమ్మ. స్టేజ్ ఎంత బాగా డెకరేట్ చేశారే కదా. అలా కూర్చోవే. అలాగే మీరు కూర్చోండి. అరేంజ్మెంట్స్ అవి బాగానే చేశారా? అవునన్న. లేడీస్ అండ్ జెంటిల్మెన్, మరికొద్ది క్షణాల్లో ప్రోగ్రామ్ స్టార్ట్ అవబోతుంది. ఆహ్వానితులందరూ దయచేసి వారి సీట్లో కూర్చోవలసిందిగా ప్రార్థన. దయచేసి రండి సార్, ప్లీజ్. అమ్మా రండమ్మా, కూర్చోండి త్వరగా. నమస్కారం. దీపం దర్శయామి. శంకర. కూర్చో. గాన గంధర్వులు బాలసుబ్రహ్మణ్యం గారికి జిందాబాద్. గాన గంధర్వులు బాలసుబ్రహ్మణ్యం గారికి. చక్రధరం నన్నా సార్, నీ పేరు నాకు ఎలా తెలిసిన ఆశ్చర్యపడుతున్నావా? నీ పేరే కాదు, నీ జాతకం అంతా తెలుసు. ఇక నీ ప్లేస్ ఇదే. ఓకే సార్, వెల్కమ్. థ్యాంక్ యూ. ఓకే. ఆహ్వానితులందరికీ అఖిల కేరళ తెలుగు సమాఖ్య తరఫున స్వాగతం. మన ప్రవాసాంధ్రుల మీద ఉన్న ఎనలేని అభిమానంతో గాన గంధర్వులు పద్మశ్రీ బాలసుబ్రహ్మణ్యం గారు తమ అమెరికా ట్రిప్ను కూడా వాయిదా వేసుకుని ఇక్కడికి వచ్చారు. మన సినిమాలలో వారు ఆలపించి శాస్త్రీయ సంగీత దిగ్గజాలను కూడా అబ్బురుపరిచిన కొన్ని ఆనిముత్యాలను ఎంపిక చేసి ఈరోజు మనందరినీ ఆ సంగీత ధారలో ఓలలాడించబోతున్నారు. అయితే ముందుగా జుగల్బందీ రూపంలో శ్రీ చక్రధర్రావు గారు జానపద శైలిలో, గాన గంధర్వులు శాస్త్రీయ బాణీలో వారి గొంతు కలపబోతున్నారు. ఇది ఒక అపురూపమైన ప్రక్రియ. దీనిని మనందరం విని ఆనందిద్దాం. సార్,
ఏమిటయ్యా నువ్వు అలా వెళ్ళబడతావు? జానపద సంగీతం పట్ల నీ అవగాహన ఏమిటో, నీ సత్తా ఏమిటో. ఏమా ఇందు, మీ ఇంటికి లంచ్కి వచ్చినప్పుడు నువ్వు చెప్పలేదు? అవును సార్, జానపదం ఆయన స్ట్రాంగ్ పాయింట్ అని ఆయనే చెప్పారు సార్. మరి ఇంకేమయ్యా, రా మొదలెడదాం రా. సార్ అదేదో సరదాగా జోకులర్ గా మాట సార్, సీరియస్ గా తీసుకోకండి సార్ ప్లీజ్ సార్. చూడు చక్రి, నేను శ్రీరామచంద్రుడు అంతటి వాడిని కాను గాని నాది కూడా ఒకే మాట ఒకే గాత్రం. ఏ విషయం అన్నా సీరియస్ గా తీసుకున్నానంటే శృతి తప్పేది లేదు. నీ శృతి ఎంతో చెప్పవయ్యా, నేను అడ్జస్ట్ అవుతాను. ఏమయ్యా? సార్ నాకు శృతికి ఆంధ్రకి కేరళకు ఉన్నంత దూరం సార్. చక్రి, సంగీతం అనేది అన్ని ప్రాంతాలను కలిపేసే శక్తి ఉన్న బ్రహ్మసూత్రమయ్యా. ఈ అపశృతులనేవి మనుషుల మనస్తత్వాల్లో ఉంది గాని దేవుడిచ్చిన కంఠాల్లో లేవయ్యా. అందరూ వెయిట్ చేస్తున్నారు, రా. ఏమ్మా? అవును సార్, అవును, చక్రి గారు కూడా పాడాలి. సార్ మీ కాళ్ళు పట్టుకుంటాను సార్. మీరెక్కడా నేనెక్కడా? నేను ఇక్కడే, నువ్వు ఇక్కడే గాని ముందు కాళ్ళు పట్టుకుంటాను సార్, నన్ను వదిలేయండి సార్. ఏమిట్రా బతిమాలే కొద్ది అలుసుగా తీసుకుంటాను నువ్వు? జై హింద్. నేను పాడిన దానికంటే నువ్వు వాయిస్తుంటే పాట ఇంకా బాగుందనిపిస్తోంది. అదేం కాదు, స్టేజ్ మీద మీ పాట విని నా ఫ్రెండ్స్ అందరూ మీకు పిచ్చిగా ఫ్యాన్స్ అయిపోయారు తెలుసా. నీ ఫ్రెండ్స్ అందరూ అంటే నువ్వు కాదా? ఏమో, కొంచెం అయిపోయానేమో. ఇక్కడే స్వాతి ముత్యం ఫార్ములా ఉపయోగంలోకి వచ్చేది. కొంచానికి దూరం తగ్గించేసేది, కలిపేసేది. స్వాతి ముత్యం సినిమా కదా. అక్కడే ఉంది విషయం. స్వాతి ముత్యం సినిమాలో కమలాసన్ తన ఉద్యోగం సంపాదించుకోవడానికి కోసం సోమయాజులు గారిని ఊపిరాడకుండా వెంటపడి నష్టపెట్టాడు కదా. చివరికి విజయం సాధించాడే లేదా? అలాగే కానీ ఇప్పుడు నేనేం చేయాలి? ఇప్పుడు నువ్వు సోమయాజులు గారి పాత్ర, ఓకే? నేను కమల్ హాసన్ గారి పాత్ర, ఓకే? అక్కడ పాయింట్ ఉద్యోగం, ఇక్కడ పాయింట్ ప్రేమ. అంటే నేను మనిద్దరు ప్రేమించుకుంటే ఎలా ఉంటుందని నేను ఊపిరాడకుండా చేస్తాను, ఓకే? రెడీ, స్టార్ట్. మనిద్దరం ప్రేమించుకుంటే ఎలా ఉంటుంది? ముందు చాపతీవా. ఇప్పుడు నేనేమనాలి? మొట్టమొదటి సీన్ కదా, అందుకని అలాగే చూద్దాం అనాలి. ఉత్తుతున్నాయి కాదు, నిజంగా అనాలి. ఏది అను? ముందు నువ్వు అను. మనిద్దరం ప్రేమించుకుంటే ఎలా ఉంటుంది? అలాగే చూద్దాం. ఏమండి, మన ప్రేమ సంగతి అలాగే చూద్దాం. ఏమండి అది మన ప్రేమ సంగతి మై బిల్. నా బిల్ ప్లీజ్. మన ప్రేమ సంగతి మన ప్రేమ సంగతి. అబ్బా ఛీ. మన ప్రేమ సంగతి. మన ప్రేమ సంగతి. ఏమండి, అలాగే చూద్దాం అన్న ఒక్క మాటకి ఇలా నన్ను పీకి పాకం పెడితే ఏమైనా బాగుంటుందా చెప్పండి ప్లీజ్ టెల్ మీ. అసలు ప్రేమ అంటే టూత్ పేస్టో పెప్పర్మెంట్ బిల్డో కాదండి. కొన్ని చేతిలో పెట్టడానికి మనసులోంచి దానంతట అదే పైకి రావాలి. ఆ భావన నాలో కలిగినప్పుడు నేనే పిలిచి చెప్తాను. అంతవరకు నన్ను విసిగించకండి ప్లీజ్, లీవ్ మీ అలోన్. మన ప్రేమ సంగతి. సారీ, ഞാൻ പിന്നെ വിളിക്കാം. నాయనా చక్రధర్రావు, మా అమ్మాయి మౌనం అనుకున్న అంతరార్థం, చూపుల్లో ఉన్న ఆంతర్యం తెలుసుకోగలిగావంటే నువ్వు భావుకుడివే. థ్యాంక్స్ అండి. భావుకుడే కాదన్నయ్యా, చొరవున్న ప్రేమికుడు కూడా. చాలా థ్యాంక్స్ అండి. మీ తల మీద ఉన్న పంటని ఊడ్చేశారు, లోపల ఉన్న సున్నిత బాబులు కూడా ఊడ్చేశారు అనుకున్నాను. పర్వాలేదు, మీకు హృదయం ఉంది. మంచి మనుషులే. కీప్ ఇట్ అప్. అమ్మా నేను అలా బజార్కి వెళ్ళి వస్తావురా. ఎవర్రా ఈ అబ్బాయి? మీ మనవరాలు ప్రేమించే చిరంజీవినమ్మా, ఆశీర్వదించండి. వచ్చేటప్పుడు నీకేమైనా తీసుకురానా? మంచి కరిమేం తీసుకురండి తాతయ్య, బాగుంటుంది.
మా అన్నయ్య నిన్ను పిలిచి సమావేశపరిచాడంటే ఎందుకో తెలుసా? పని పాట లేక ఊసిపోక తా చెడ్డ కోతి వనంతో చెరిచిందని చెప్పండి చెప్పండి, నాకు చాలా పనులు ఉన్నాయి. చాలా మంచి ఉపమానమే. పెద్దలంటే గౌరవం ఉంది, ఉండాలి కదండి. ఎంత చెడ్డ కాబోయే మామ ఉపమామలు కదా. బంధుత్వాలు కలిపేస్తున్నావు. అసలు నీ ముందు వెనుకలేమిటో ఆస్తిపాస్తులేమిటో మేము తెలుసుకోవాలి కదా. చూడండి అత్తగారు, నా వెనకంటారా నా వీపు తప్ప నాకేమీ లేదు. ముందంటారా పుత్తడి బొమ్మలంటే మీ హిందూ ఉంది. లక్షాధికారులు మీరున్నారు. ఉన్నది ఒకతే కూతురు కదా. ఇక నాకంటూ ఆస్తి ఉంటే ఎంత లేకపోతే ఎంత చెప్పండి. ఈ అబ్బాయి మన ఇందుకి సరైన వాడే అంటావా? ఏమో, చాలా లేకిగా కనిపిస్తున్నాడు. సరేనయ్యా, నీకు 1,00,000 రూపాయలు చేతులు పెడితే ఖర్చు పెట్టేస్తావా, లేకపోతే బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ లో వేసుకుంటావా? ఏం సిల్లీ క్వశ్చన్ ఇది. చిన్నపిల్లడికి ఐస్ క్రీమ్ ఇచ్చి ఇది తింటావా ఫ్రిడ్జ్ లో దాచుకుంటావా నాన్న అంటే ఏమంటాడు? 3 నిమిషాల్లో నాకేసి ఆ ఇంకిల్ కప్పు బయటపడేస్తాడు. మీరేమంటారు పిన్నత్త గారు? అయితే నువ్వు 1,00,000 హార్ట్ కర్పూరంలా చేసేస్తావా? ఏం అర్థం చేసుకున్నారు పొడుగత్త గారు? ఆ డబ్బుతో మొదటి హారతి మీకే. పోనీ ఆ 1,00,000 నీ సొంత డబ్బు అయితే ఎన్ని రోజుల్లో ఖర్చు పెడతావు? అసలు ఇది ప్రశ్నే కాదు. ఆ డబ్బు నాది కాబట్టి, నేను ఎవరికి జవాబుదారి కాదు కాబట్టి తుమ్మి చిరంజీవి అనుకునే లోపలే శేషం లేకుండా జంతుకులా నవ్వలేగలను. నాతో ఏకీపిస్తారా బుల్లత్త గారు? మా వారిని అడిగి చెప్తాను. ఓగో শুনছো, আমি কি বলবো? నువ్వు నోరు ముచ్చుకో. అది సరేనయ్యా, మా ఇందులో నీకు నచ్చిన లక్షణాలు ఏమిటి? అన్ని మంచి లక్షణాలేనండి, కానీ ఒకటే పరమ దరిద్రమైన బలహీనత, వీక్నెస్. ఏమిటది? 2 నెలలు వచ్చినాయి, మైనారిటీ కూడా తీరిపోయింది. ఇంకా మా అమ్మని అడగాలి, మా నాన్న అడగాలి, మా పిన్ని బాబాయ్ ఒప్పుకోవాలని. ఏమిటండి స్వతంత్ర భావాలు లేకుండా డిపెండింగ్ ఆన్ సంబడి. గోడన్ పెట్టిన తాగే తీగ లక్షణం. ఐ రియల్లీ డోంట్ లైక్ దిస్, యు నో. సరే బాబు. అల్లుడు అంటాడు. తొందరపడకు, అడగన్నయ్య. ఒక పిల్లనిచ్చే తండ్రి కాబోయే వరుడిలో ఏ ఏ లక్షణాలు ఉండాలని కోరుకుంటాడు? ఇది వ్యాలిడ్ క్వశ్చన్. ముందుగా నంబర్ 1, అతను కులం గోత్రం ఏమిటి? నంబర్ 2, అమ్మాయిని పోషించగల ఆస్తిపరుడేనా? నంబర్ 3, డబ్బు విలువ తెలిసిన వాడేనా? నంబర్ 4, బాధ్యత తెలిసిన వాడేనా? నంబర్ 5, బేసిక్ గా ఈ లక్షణాలన్నీ ఉంటే కళ్ళు మూసుకుని చిరంజీవి సౌభాగ్యవతిని పాణిగ్రహణం చేసేయచ్చు. అసలు మనుశాస్త్రం ఏం చెప్పిందంటే, ఇలాంటి లక్షణాలు ఏమీ లేకపోయినా ఎత్ర వధు వర్ణం పరస్పర ఆకర్షిత తత్ర కళ్యాణం నిరభ్యంతర కరిష్యామి. లే, ఇప్పుడు నేను హిందూ ఫాదర్గా ఓ పిల్ల తండ్రిగా చెప్తున్నాను. నీకు నెంబర్ 1 డబ్బు విలువ తెలియదు. నెంబర్ 2 బాధ్యత తెలియదు. నెంబర్ 3 మా ప్రమేయం లేకుండా మా అమ్మాయిని పోషించగల స్థామత నీకు లేదు. నెంబర్ 4 పెద్దలను గౌరవించడం తెలియదు. అలా తెలిసిన వాళ్ళు నీ దృష్టిలో అస్వతంత్రులు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ మా ఇందుని నీకు ఇచ్చే ప్రసక్తే లేదు. ఇక నుంచి మా ఇందుకి నీకు ఎటువంటి సంబంధం లేదు. మా ఇంటి ఛాయలకు వచ్చావంటే సహించేది లేదు. ఇంకా నిలబడ్డావే, ప్లీజ్ గో. మీరు తొందర పడుతున్నారు మామయ్య గారు. తొందరపడ్డాం కనుకనే మేల్కున్నామయ్యా. నేను ఒకసారి హిందూతో మాట్లాడాలి. హిందూ క్షేమాన్ని కాంక్షించేది మేము, మా నిర్ణయాన్ని మన్నించేది హిందూ. ఇంతటితో నీ ప్రేమ కథ కంచికెళ్ళింది. నువ్వు ఇంటికెళ్ళు. వెళ్ళవయ్యా. వెళ్ళ. ఇదిగో ఇందు, నీ క్యాండిడేట్ కి డిపాజిట్ కూడా గల్లంతే. ఒక్క ప్రశ్నకైనా అబ్బే చిచి అన్ని తలతిక్క సమాధానాలే. మేమందరం వేసిన మార్కులు ఏంటో తెలుసా? 0. గుండు 0. శివా, సదా శివా, నాయనా, నీ మీద పడుతున్న నీరంతా ఆకాశ గంగ అనుకుంటున్నావేమో. కాదు, నా కన్నీరు మున్నీరు, నా బాధ, నా దుఃఖం. ఇందూ నాకు దక్కలేదన్న విరహస్రువులు, ఇందూ లేని జీవితం, ఒకపడి లేని తాంబోలో, నీళ్లు రాని కార్పొరేషన్ పంపు. అబ్బే అసలు నువ్వు లేవు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు నీ మీద పాడిన పాటలన్నీ వేస్ట్, దండగా. శివా, ఐఎమ్ రాంగ్, యు ఆర్ దేర్. నువ్వు ఉన్నావు. తల్లిదండ్రులను ఎదిరించి ఇందు నాతో రావడానికి సిద్ధపడిందంటే యు ఆర్ డెఫినెట్లీ దేర్. ఎస్పీపీ గారి పాటలు అన్ని గ్రేట్. గంగాతరంగ రమణీయ జటాకలాపం గౌరీ నిరంతర విభూషిత వామాభాగం నారాయణ ప్రియమనంగ మదాపహారం వారాణసీపురపతిం భజ విశ్వ. నీ ప్రవర్తనకు మా వాళ్ళందరూ ఇచ్చిన మార్కులు ఆ 0. మన పెళ్లికి వాళ్ళిచ్చిన అంగీకారం ఆ 0. ఇదంతా బాధ్యత ఎరగని నీ పోకడకు, నీ తల బిరుసుకు, నీ సమాధానాలకు వాళ్ళిచ్చిన బహుమానం ఆ 0.
నా తల్లిదండ్రులకు నీ మీద నమ్మకం, అభిమానం, గౌరవం కలిగేలా నువ్వు ప్రయోజకుడివై తిరిగిరా. నన్ను నీ దాన్ని చేసుకో. అంతవరకు నీ కోసం ఎదురు చూస్తూ ప్రతి వారం అందుకు గుర్తుగా శివయ్యకు తోరం కడతాను. కట్టిన అయ్యే చెయ్యి ఆశీర్వదిస్తుందనే ఆశతో నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. చక్రి వెళ్ళి ఎంత లేదన్నా 6 నెలలు దాటే కదా. ఇప్పటి వరకు ఒక కబురు లేదు, కాకరకాయ లేదు. కనీసం 5 పైసలు కార్డు ముక్క కూడా లేదు. ఇంకెందుకే అలాంటి వాడిని నమ్మేది? వాడి పాటికి శుభ్రంగా ఎవరినో సెటప్ చేసుకుని సెటిల్ అయిపోయి ఉంటాడు. నా మాట విని మర్చిపోవి. ఇన్నాళ్ళకి బట్టి అడుగుతూనే ఉంది కదా మన రఘుబాబు గారి అబ్బాయి సంబంధం. అవునన్నయ్య, డాక్టర్ వంశీ గురించే కదా మన ఇందుని ఇద్దామని అనుకుంటున్నాగా. అదే ఆలస్యం చేయకుండా రేపు దశమి శుక్రవారం నిశ్చితార్థం ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నాను. అలాగే అన్నయ్య. జగత్రయం సర్వభూత నివాసో శ్రీ శ్రీ వాసుదేవ నమోస్తు. ఆగండి ఆగండి ఆగండి, నమస్కారం బాబు గారు. బాబు గారు, మనం ఇలా బియ్యంకులు అవుతాం అనుకోలేదు. ప్రాప్తం అంటే ఇదేనేమో. మా బాగా అన్నారు. బిజినెస్ లో భాగస్వామ్యం అవటం అదో తీరు, బంధుత్వంలో భాగస్వామ్యం ఉందే అది దైవలిఖితం అంటే ఇదే అన్నయ్య. మన హిందూకి సుఖపడే యోగం ఉంది కాబట్టి ఆ గురువాయూరప్ప ఈ సంబంధం తెచ్చాడు. మీరు తొందరగా వచ్చేయండి, లేకపోతే భోజనాలు అయిపోతాయి. అలాగే. ఓరి నువ్వట్రా అన్నాళ్ళు ఏమైపోయావు? చెప్ప పెట్టుకుంటే ఎక్కడికి వెళ్ళిపోయావు? అది సరే గాని ఈ నాదస్వరం ఏంటి, హడావిడేంటి? ఇందుకి నిశ్చితార్థం రా. గట్టి మేళం, గట్టి మేళం. ఇప్పుడు గట్టి మేళం ఏంటి మాంగళ్యధారణ కూడా అయిపోయిందా? అవ్వలేదు, బడ్జెట్ తొందరపడుతున్నారు. ఆశ్చర్యపడకండి. నమస్కారం తాతయ్య గారు. నమస్కారం అమ్మమ్మ. నమస్కారం మామయ్య గారు. ఇందు ఇందు చక్రి వచ్చాడు. నిజమా? మామగారు మామగారు అంటున్నాడు. మీ మేనలుడా? విధి వక్రించకపోతే మీ అబ్బాయి స్థానంలో కూర్చోవలసిన క్యాండిడేట్. ఇదేమిటండి, నాకేమీ అర్థం కావట్లేదు, అయోమయంగా ఉంది. మీరు పెద్దవారు, మీకు అన్ని తెలుసు, మీరే చెప్పండి. జరిగింది చెప్పడానికి ఉంది, చెప్పండి. నిజానికి మా ఇందు ఈ అబ్బాయిని ఇది మంగళకరంగా జరగాల్సిన కార్యక్రమం. ఇందులో అపశృతులు వినపడకూడదు. చక్రి ఏమిటి మామగారు? ఏడు మామగారు మామగారు ఇడియట్. రేయ్ వీడిని బయటికి ఆగండి. ఈ మలుపేదో చాలా విచిత్రంగా ఉంది. ఈ అబ్బాయికి మీ అమ్మాయికి ఆ దేవుడు సాక్షిగా మా ఇద్దరి మధ్య ఎటువంటి అక్రమ సంబంధం లేదు. ఆ దేవుడి గుడిలో నదమ్మ సాక్షిగా ప్రేమించుకున్న వాళ్ళం, పాడుకున్న వాళ్ళం. ఎంత ఘాటు ప్రేమయో అని ఒక కవి అంటే దేవుడు కరుణిస్తాడని, స్వర్గం ఒకటి ఉంటుందని ఇంకొకరు అన్నారు. ప్యారుకేతో డర్నాకని హిందువులు అన్నారు. ఇలా ఎన్నో రకాలుగా వర్ణించారు, అభివర్ణించారు. కానీ మా ప్రేమ వీటన్నిటికంటే అతీతమైనది. అది శబ్దభూయిష్టమైన ప్రేమ కాదు, మౌన ప్రేమ. ఆలకించండి. ఇది సార్ మా ప్రేమ. అంతేకాదు సార్, ఇప్పటి కురకారులాగా వెరితలలు వేసే ఇంగ్లీష్ ప్రేమ కాదు, స్వదేశీ ప్రేమ, స్వచ్ఛమైన తెలుగు ప్రేమ. మీ పలికే ప్రతి పలుకు సారీ సార్, మా ప్రేమగా చెప్పి మిమ్మల్ని నొప్పించాను. నాన్న వంశీ, మా ఇందుని చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సమ్మా. సిరిసిరి మూవలు అన్నట్టు అలనాటి ఆ సీత ఈనాటి దేవత, శతకోటి సీతల కలబోతే
ఈ దేవత మా ఇందు. సార్ సార్ ఎమోషనల్ కాకండి. అయ్యేనా? సారీ. ఒకనాడు ఇక్కడే నా ఆస్తిపాస్తుల గురించి చర్చ జరిగింది. మా మామగారు అలాగ అడగటంలో తప్పలేదు. నా స్తోమత ఏంటో నిరూపించుకోవడం కోసం ఆమె కోసం కొన్న నగలివి. ఇవి బంగారం కాదు, నా గుండెని పుట్టంలో పెట్టి కాల్చి కరిగించి ప్రేమతో చేసిన ఆభరణాలు. ఆమె పాణిగ్రహం రోజున చదివించండి. కొంచెం అక్షంతలు తెప్పిస్తే ఇందుని మనస్ఫూర్తిగా ఆశీర్వదించి వెళ్ళిపోతాను. బాబు వంశీ, ఒక్కసారి నీ కాబోయే శ్రీమతిని పిలుస్తావా? ఇందు, ఇందు. చివరిసారిగా ఆశీర్వదించని. అక్షంతలు వేయించుకోమ్మా. ఇక నుంచి అతనే నీ భర్త, నీ సర్వస్వం కూడా. బావగారు చూడండి బావగారు, పంతాలు పట్టింపులు ఒక మేర వరకే బాగుంటాయి. మితిమీరితే ప్రాణాలతో ఆడుకుంటాయి, ఎన్నో అనర్థాలకు దారితీస్తాయి. ఇంకా మీరు మొండిగా ఉంటే ఇద్దరు జీవితాన్ని బలి తీసుకున్న వాళ్ళు అవుతారు. ఇంతటి ప్రేమికులను విడదీసి మా అబ్బాయికి పెళ్లి చేసుకుంటే మేం పాపం చేసిన వాళ్ళం అవుతాం. అది మనకు శుభం కాదు. ఆశీర్వదించండి, ఇద్దరిని ఒకటి చేయండి. నేను పసుపు పారాణితో ఒంటి నిండా నగలతో మీకిలా కనిపిస్తున్నానంటే అంతా బాబాదయ. ఏంటి సార్కి మన ఆత్మకథ మొత్తం A to Z పోసుకొచ్చినట్టు చెప్పేశావా? కంచికెళ్ళేదాకా చెప్పాను. ఏంటట? మీ కథ కంచికెళ్ళినా నేను మిమ్మల్ని మర్చిపోలేను. మీరు నన్ను మర్చిపోకుండా ఇది మీ దగ్గర ఉంచండి. సార్ చిరంజీవి చిరంజీవి. వస్తామండి. వస్తాం. సార్ కార్ రెడీ సార్. అసలు నీ బాబా నా దొంగవాడు ఎత్తుకుపోయాడంటే ఏదో దోషం దొరలే ఉంటుంది. ఎత్ర అపచారస్య కర్తతే తత్తర ప్రాయశ్చిత్త కర్తంతి అవశ్యకః అని శ్రీ శతభిషానంద స్వామి వారు చెప్పిన ఆచారం పాటించకపోతే అపచారం అవుతుంది. చక్రి చక్రి, అపచారం అంటే బాత్రూమ్ లో ఆ నీళ్ళు చల్లగా ఐస్లా ఉన్నాయి. ఇక నాకేమీ చెప్పొద్దు, పూజ చేసుకుందాం అనుకున్నాం. అది ఇక్కడ ప్రాయశ్చిత్త గణపతి క్షేత్రం ఉంది, అక్కడికి వెళ్ళి స్వామి వారికి చెప్పుకుందాం, పాప పరిహారం అవుతుంది. Hi, good morning, Mr. Achik Swami. What is the Prayashchitta Ganpati Kshetra and what is the significance and Vishesham of Ganpati here? Please tell me, Chalgua. కరుణగిరిపై వెలసిన అమ్మవారి క్షేత్రం తర్వాత అంత ప్రాశస్త్యమైంది గణపతి క్షేత్రం. మనిషి తెలుసో తెలియకో తప్పులు చేస్తుంటాడు. స్వామి సమక్షంలో తప్పుకు గురైన వారిని ఎదుట పెట్టుకుని తమ తప్పులు చెప్పుకుంటూ ఇక్కడ ప్రాయశ్చిత్తం చేసుకుంటారు. దానికి పరిహారంగా ఒక ఉండ్రాయి చొప్పున హోమంలో వేస్తారు. నీ మెడలో ఉన్న కాసుల పేరు చంద్రహారం. అసలు బంగారం కాదు, కాకి బంగారం. చేతులకు వేసుకున్న గాజులు అసలు బంగారం కాదు, కాకి బంగారం. నీ నడుముకు కట్టిన వడ్డానం అసలు బంగారం కాదు, కాకి బంగారం. వేళ్లకున్న ఉంగరాలు అసలు బంగారం కాదు, కాకి బంగారం. నీ చేతికున్న వంకీలు, చెవుకున్న జుక్కాలు అసలు బంగారం కాదు, కాకి బంగారం. గణేష్ మహారాజ్ की जय. భక్తులందరికీ మనవి, స్వామివారి మధ్యాహ్న నివేదన సమయమైంది. భక్తులందరూ సహకరించవలసిందిగా మనవి.
నేను మా ఊరు వెళ్ళిపోతున్నాను. వానలకి రైలు పెట్టాలి అక్కడక్కడ తెగిపోయి ఉన్నాయి. వారం రోజుల వరకు రైలు రాకపోకలు లేవట. ఓ, అన్నీ తెలుసుకునే వచ్చావన్నమాట. పోనీ ఇల్లుందని చెప్పావు, అదేనా ఉందా? ఉంది. అయితే పద. ఇటు అమ్మా, ఇక్కడ దొంగలు ఉన్నారు, నగలు జాగ్రత్త అమ్మా. థ్యాంక్ యూ ఆంటీ. టికెట్ 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 అమ్మా. 1 టికెట్. ఎక్కడికమ్మా? కరుణగిరి. देश के मंदिर मस्जिद तोड़ो, बुले शाह कहता, पर प्यार भरा दिल कभी न तोड़ो, जिस दिल में दिलबर रहता, ओ जिस पलड़े में तुले मोहब्बत, ओ जिस पलड़े में तुले मोहब्बत, उसमें चांदी नहीं बोलना, तो मेरी ना बोलना, मैंने बोलना, आगते इश्क बराबर दोनों. చక్రి, నిన్ను ప్రేమించాను, మనసిచ్చాను. అందుకు నువ్వేం చేశావు? ఇదిగో ఇదిగో ఇలా మోసం చేసి పెళ్లి చేసుకున్నావు. నీ ముచ్చట్లన్నీ తీర్చుకున్నావు. ఇంత దూరం తీసుకొచ్చి ఇక్కడ రాతి బొమ్మల దగ్గర ప్రాయశ్చిత్తం చేసుకున్నావు. దాంతో నాకు జరిగిన నష్టం భర్తీ అవుతుందా? అవుతుందా? చెప్పు, మాట్లాడవే, మాట్లాడవే, చెప్పు చెప్పు చక్రి, చెప్పు. ఏదో జరిగినట్టుంది. ఏంటి బాబు పగటికెళ్ళగంటున్నారా? సారీ, మీరు వెళ్ళండి. భావన సత్యభామన, భావన సత్యభామన, భామన నా పేరు అల్ల రామ రూపిణి ఎడలని, భామన నా పేరు అల్ల రామ రూపిణి ఎడలని, అభిమానమును దీయించి అభిమానమును దీయించి నలుగురిలోన కాదనిపించుకున్న భావన సత్యభామన, కక్షగట్టిన లక్షణకు తాకట్టుగా నిను పూజితునితో ప్రేమనెల్లరు దూడ, ఈ ప్రేమనెల్లరు దూడ, జడతో వేమరు నిను కొట్టకున్న భావన సత్య. చక్రి, నన్ను పోషించగలననే నమ్మకం కుదరటానికి ఈ నగలు మా అమ్మ నాన్నలకి చూపించావు. అందరూ నమ్మారు. అంతటితో వాళ్ళ పాత్ర ముగిసిపోయింది. కానీ నేను జీవితాంతం నీతో కాపురం చేయవలసిన దాన్ని. దానికి నువ్వు వేసిన ఈ పవిత్ర బంధం ఇదేనా అసలు బంగారమేనా లేక కాకి బంగారమా? మా అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నాను, ఇది మాత్రం అసలైన బంగారమే. జై హింద్. ఇందు ఇందు కొంచెం సెకండ్ వస్తావా? నేను డ్యూటీకి వెళ్ళాలి. మెళ్ళో స్టెథోస్కోప్ అది ఏంటి? శంకరాభరణం. ఆ విషయాలన్నీ తర్వాత చెప్తాను కానీ ముందు నువ్వు సెకండ్ రా. టిఫిన్ తిని వెళ్దురు గాని. తర్వాత చేస్తాను, అక్కడ పేషెంట్స్ వెయిటింగ్. ముందు నువ్వు పద. ఇలాంటి రోగాలకి వెళ్ళొస్తాను.
అదిగో సార్ వస్తున్నా. నమస్కారం అండి. నమస్కారం. నమస్కారం సార్. నమస్తే. ఏమిటి సార్ ఇందులో చింత పొగ వస్తుంది? నీ గురించి ఆలోచించి ఆలోచించి బుర్ర వేడెక్కిపోయిందిరా. నా గురించా? అవునరా, రేపు నువ్వే అసలు డాక్టర్ అనుకుని నా కొంప కూలిపోతే నేను చెప్పబట్టుకొని తిరగలేనురా. సత్యం చిట్కీ కూడా అదే భావం ప్రకటిస్తుంది. సార్ ఒక్క 4 రోజులు నన్ను ఇలా నాటకం ఆడినామండి సార్. నా భార్య గర్వపడేలాగా ఓ మంచి ఉద్యోగం సంపాదించి ఈ వేషం తీసేస్తాను. అప్పటి వరకు ఇది గుట్టుగా ఉంచండి సార్. ప్లీజ్ హెల్ప్ మీ సార్. చక్రే, ఏ చక్రే, ఎవరండి? ఏం కావాలి? నువ్వెవరు? వాడెవరినో లేవేసుకొచ్చాడన్నారు, నువ్వేనా? పిచ్చి పిచ్చిగా బాగితే నిన్ను నేంద్రగా చిప్లా వేయించేస్తాను. పొడపట్టి నేను ఆయన పెళ్ళాన్ని. అబ్బో, ఇంత రోజున చూపిస్తున్నావంటే నిజంగా వాడి పెళ్ళానివే. మరి నీ మొగుడేంటే చీము నెత్తులేని సన్నాసి. అబ్బా, వచ్చిన పనింటో చెప్పు. ఒక చిన్న మాటకి ఇంత దెబ్బ కొట్టావే. నీ మొగుడు నా డోలి అద్దెకొట్టి నా మామూలు దాటొస్తే వాడి చర్మ మలిసి ఎండబెట్టద్దు. డోలు ఏమిటి, అదేమిటి? మా ఆయన అసిస్టెంట్ డాక్టర్ అయితేను. ఓహో, పెళ్ళాన్ దగ్గర అట్ల కప్పలు కొట్టాడు చిన్నికిట్టుడు. వాడు డాక్టరు కాదు, డైరెక్టరు కాదు. ఇదిగో చూడు, ఈ డోలి మీద అడ్డమైన వారని ఆ కొండపైకి తీసుకెళ్లి లైసెన్స్ కూలి. అర్థం కాలేదా? రైల్వే స్టేషన్ లో 5వ 10వ పుచ్చుకొని మన సామాన్ నెత్తిమే పెట్టుకొని మోస్తుంటారే, అట్లాగే వీడు కూడా కూలీ డబ్బులు తీసుకొని మనుషులను కొండ మీదకి మోస్తాడు. అయినా నీతో నాకేంటి గానీ డబ్బులు రెడీ చేయమను, చాయ్ తాగొస్తా. ఈ కొత్త శంకరాభరణం ఏమిటి స్వామి? అక్కడ పేషెంట్ నెక్ ప్రాబ్లం వస్తేను. మరి మీరేసుకున్నారేంటి? అవును, నేనేసుకున్నానేంటి? అవును, ఇది జబ్బులకి సీజన్ అంటారు, ఇక్కడ అంతేనా? ఎక్కడైనా ప్రకృతి ఒకటే. నేచర్ ఇస్ నేచర్. శుక్లాం వరదం రోగానాం శశివర్ణం చతుర్భుజం ఔషధ. అబ్బా, ఇంత నాలెడ్జ్ ఎక్కడి నుంచి తెచ్చుకున్నారు? శంకర్ దాదా ఎంబీబీఎస్ ఉత్తి సినిమా కథ అనుకున్నాను. నిజంగా ఇది మీ కథ కదా? నాకు పొద్దుటి నుంచి ఒకటే తుమ్ములుగా ఉన్నాయి బాబు. ఏంటో వామిటింగ్స్, స్నీజింగ్, అచ్చం అచ్చం. ఓ హచం హచం హచం. ఎవరో మిమ్మల్ని తలుచుకుంటున్నారు. నా పేషెంట్స్ టిఫిన్ కూడా తిని ఎవరు? కరెక్ట్ కరెక్ట్. కమింగ్ కమింగ్. రానా బయటికి, రానా బయటికి. ఎలుగుబంటి కాడ ఇక్కడికి వచ్చాడేమిటి? తీసుకురా డబ్బులు. లేనని చెప్పు. ఈయన లేరని చెప్పమంటున్నారు సార్. ఇంకా అక్కడే నక్కుతే నేనే చొరపడి వాడి పేగులతో వీణ వాయిస్తా. వాడు అనంత పని చేస్తాడు. పచ్చిన ఎదురుతో పానకం తాగేసే మనిషి. మీరేం తక్కువ? 6.5 feet అమితాబ్ బచ్చన్. 1 2 3 గో బచ్చన్ గో. ఏంటి? వాడు నాతో బచ్చాలు ఆడుకుంటాడే. నన్ను తలుచుకుంటూ వాడితో ఆడుకోండి. ఒక్కొక్క దెబ్బకి ఒక్కొక్క తన్నుకి ఒక్కొక్క. ఇక చూసుకో, బచ్చాలు ఆడుకుంటాను. 1 2 3. ఏంట్రా నీ లేనప్పుడు తగ తుమ్ముతున్నావట? ఏంట్రా పిట్ట కండ పట్టింది, కూతలు వస్తున్నాయి. తీయ డబ్బు చెయ్యి తీరా. ఆంజనేయ బలారే మహాదేవ బలారే
ఏమిటి ఈ కాపడాలు అప్పడాలతో సరిపుచ్చుతున్నావు? దెబ్బకొక తనుకొక అన్నావు ఏంటి? అవన్నీ ఎగ్గొట్టేద్దామనే. ఎన్ని దెబ్బలు కొట్టారు? ఎన్ని తన్నులు తన్నారు? ఉండే ఉంటాయి. ఒక 150 దెబ్బలు, 200 తన్నులు ఉంటాయి. ఉంటాయి ఉంటాయి. ఇది కూడా అసిస్టెంట్ డాక్టర్ అని చెప్పినట్టు అబద్ధమే కదా? అదంటే ఆపద్ధర్మంగా అబద్ధం చెప్పాను. ఎందుకలా చెప్పారు? అది చెప్పండి ప్లీజ్. నేను చేస్తున్నది గౌరవం లేని పని గనక. ఏమిటి, డోలీ మోయటమేనా? అవునిందు, ఒక పెయింటరో, ఒక వెల్డరో, ఒక ఎలక్ట్రీషియన్ అయితే దానికి ఒక విలువ ఉంది, చెప్పుకోవడానికి ఒక అర్హత ఉంది. ఆనాడు నిన్ను దక్కించుకోవాలన్న పిచ్చితో నిన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నాను. అందుకెంతో పెద్ద మనసుతో నువ్వు సరిపెట్టుకున్నావు. అంతటి సున్నితమైన మనసున్న నిన్ను నేను చేస్తున్న ఈ పనికిమాల పని గురించి చెప్పి నొప్పించదలుచుకోలేదు. అందుకే అబద్ధం చెప్పాను. ఓ మంచి ఉద్యోగం వెతుకుంటున్నాను. ఇప్పుడు చేస్తున్నది మంచిది కాదని ఎందుకు అనుకుంటున్నారు? గౌరవం లేదని ఎవరు చెప్పారు? చూడండి, అమ్మవారిని మోస్తున్న ఆ కొండ ఎంత పుణ్యం చేసుకుందో, ఆమె భక్తుల్ని మోసుకెళ్లే మీరు కూడా అంత పుణ్యం చేసుకుంటున్నారు. తమంతట తాము దర్శనం చేసుకోలేని అభాగ్యులను మీ భుజాల మీద తీసుకెళ్లి అమ్మవారిని చూపిస్తున్నారు. ఇంతకంటే ఏం కావాలి చెప్పండి? ఇప్పుడు మీ భార్యగా నాకు మరింత గౌరవం పెరిగింది. ఏంటయ్యా పైకెక్కుతున్నావు? బట్టి మార్చుకుంటా. మీరందరూ ఇక్కడ ఆశ్చర్యంగా ఉంది. అవును, అంతా విన్న తర్వాత మాకు ఆశ్చర్యంగానే ఉంది. ఏమిటి విన్నది? మా చేత చెప్పించాలనే? నీకు తెలీదా? రాస్తే దాగుతుందా? నగల విషయాలు ఏమైనా? ఈ గుసగుసలు గసగసాల తర్వాత మీ మామగారు వచ్చిన పని వేరు. ముందు ఆ సంగతి చేద్దాం రా. విషయం తెలిసాక ఇంకా ఇంటలుడవని ఎలా పిలవగలం? అవునయ్యా, ఇహ నుంచి నువ్వు మా అల్లుడు కావు, నన్ను తాతయ్యని చేస్తున్న నా మనవడికి తండ్రి. మా మహాలక్ష్మికి మాతృత్వం ప్రసాదించిన బంగారు బాబు. ఉన్న టైం అంతా మీరే తినట్టుంటే ముహూర్తానికి ఏముంటుంది? నా బొందా మీరు నేను తప్ప. ఆడ స్త్రీలంతా వెళ్ళి అమ్మాయిని రెడీ చేయండి. అబ్బాయి సంగతి నేను చూసుకుంటా. అదేమిటి పట్టుతాడుతో పోతుమేడా నువ్వును? చూడు, ఈ చీర ఎంత బాగుందో, నీకోసం తీసుకొచ్చాను. రా. అత్తయ్య గారు జడవేయమంటారా పోల్ జడవేనా? అల్లుడు గారు పెట్టిన నగలతో అలంకరించి ఆ తర్వాత ఏ జడ నమ్ముతుందో దాని పొగుడు అడిగి వేయండి. అబ్బాయి, ఆ నగలన్నీ ఎందుకండి గంగిరెద్దులాగా? ఇలా సింపుల్ గా ఉండనివ్వండి, దిష్టి తగలకుండా ఉంటుంది. కన్నవాళ్ళ దిష్టి ఏం తగలదు, తగిలితే మీ దిష్టే తగులుతుంది. భోషణాల్లోనూ లాకర్లోనూ దాచుకోవడానికా? ఇలాంటి శుభకార్యాలు అలంకరించుకోవడానికి? అని ఏమిటి రాజకీయ మీటింగులా? ఒక స్పీచ్ తర్వాత ఒక స్పీచ్. నిన్ను మంచి కట్టుకోమన్నానా? వెళ్ళి కట్టుకో. అమ్మాయిని తొందరగా రెడీ చేసి తీసుకురండి, టైం అయిపోతుంది. నువ్వు కట్టుకున్నావా పంచే? ఏమిటి పంచి ఇక్కడే ఉంది? గోచి అది. అమ్మో, నిన్ను అసలు గోచి ఎవరు పెట్టుకోమన్నారు? వద్దు వద్దు, ప్యాంట్ అయినా బాగానే ఉంటుంది. నువ్వు ఇలా కూర్చోమ్మా. ఇదేంటక్క, ఇది బంగారమేనా? ఇలా మెరుపు తగ్గి గిల్టి రూపం వచ్చేసింది. అవును, ఇవి అంతే, అన్ని అంతే. అబ్బే ఇవి డెఫినెట్ గా బంగారు కాదు. మాది జ్యువెలరీ షాపే కదా, ఇట్టే కనిపెట్టగలను. ఇవి 100% గిల్టీ నగలే అక్క. చక్రి, చక్రి, ఇట్లావయ్యా. ముందు ఇవేమిటో చెప్పు. ఏమిటయ్యా ఇవి? ఏమిటి? అన్నయ్య అడిగిన దానికి సమాధానం చెప్పు. ఏమిటి నగలు? ఇంత మోసానికి ఒడిగట్టినవాడు ఇంకో 100 అబద్ధాలు చెప్పి సమర్థించుకుంటాడు. దాని వెళ్ళి ఇన్ని ఉరితాళ్ళు వేసి అవి చాలినట్లు మంగళసూత్రం పేరుతో మరో ఉరితాడు బిగించావు కదయ్యా. ఎంత నమ్మక ద్రోహం చేసావురా? వాడితో ఇన్ని మాటలు ఎందుకన్నయ్యా? నేను వెళ్ళి పోలీస్ రిపోర్ట్ ఇచ్చొస్తాను. అదే రైట్ అన్నయ్య, వీడిని అరెస్ట్ చేసి బొక్కలో దోస్తాను. పద, నేను వస్తాను. పద. మంచిది, పిలవండి. ఆయనతో పాటు నన్ను అరెస్ట్ చేస్తారు. నువ్వేం తప్పు చేశావని అరెస్ట్ చేయడానికి? ఒక నేరం చేసిన వాడు ఎలా నిందితుడో, ఆ నేరాన్ని ప్రోత్సహించిన వాళ్ళు కూడా నిందితులే, ఈక్వల్లీ గిల్టీ. ఏంటమ్మా, కొంచెం అర్థమయ్యేటట్లు చెప్పొచ్చు కదా. అర్థమయ్యేటట్టు చెప్తే
మీరు తట్టుకోలేరు. ఏమిటి అంత తట్టుకోలేదు? మీరు ఉండండిరా. అమ్మా నాకు ఇప్పుడు లీలగా అర్థమవుతోంది. వీళ్ళు డబ్బు మనుషులు. నిన్నిచ్చి కట్టబెట్టాలంటే నిన్ను తులాభారంలో కూర్చోబెట్టి అతని స్తోమతో నిన్ను తోచమన్నారు. వీళ్ళ తృప్తి కోసం అతను ఆ పనే చేశాడు, నిన్ను గెలుచుకున్నాడు. అవునా? అది సగం నిజం తాతయ్య. అలా చేయమని సలహా ఇచ్చింది నేను, అది మిగతా నిజం. అందుకే నేను నిందితురాల్ని. బాగుందమ్మా, కన్న రుణం ఇలా మోసం చేసి తీర్చుకున్నావు అన్నమాట. మేమేం పాపం చేస్తామే? మీరెంతో పుణ్యం చేసుకున్నారమ్మా. జరిగిపోయింది తప్పైనా రైట్ అయినా ఇంటి గుట్టు కాపాడే ఈ కూతురు మీ కడుపును పుట్టింది. అమ్మాయి బంగారం లాంటి మాట చెప్పింది. ఇంకా బంగారం గురించి ఎందుకు? మర్చిపోండి. మర్చిపోయాం. శుభకార్యం జరిపించేద్దాం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే. నువ్వు కూర్చో, నువ్వు కూర్చో. శివే సర్వార్థ సాధకే శరణ్యేత్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. అందరూ అత్యంత వేయించి ఏమిటి మీరు ఆశీర్వదించరా? నెత్తిన పెట్టుకుని దేవతల ఊరేగించుకుంటాను. చక్రి చక్రి అటు చూడు. ఏం జరిగింది? ఎవరో పెద్ద ఆయన కాలినడకన వస్తూ స్పృహ తప్పిడిపోయాడు పాపం. అయ్యో బాబు గారు, ఆ రోజు స్టేషన్ లో బాబా ఫోటో ఇవ్వలేదు. ఆయన డోలు తీసుకురండి, ఇంటికి తీసుకెళ్దాం. ఇంటికేంటది బొందా? దారిలో ఏదైనా జరగడం జరిగితే మన నెత్తి మీద పడుతుంది, పోలీస్ కేసు అవుతుంది. పద. ఏం కాదు, తెలిసిన మనిషి అపాయంలో ఉంటే చూస్తూ ఊరుకుంటావా? అది కాదే, నా మాట విను. అది కాదు. ఏమండి కొంచెం సహాయం చేయండి. అలాగేనమ్మా. సార్ చక్రి పేషెంట్ తీసుకొస్తున్నాడు, త్వరగా టోపీ పెట్టేసుకోండి. టోపీ పెట్టుకోండి. టోపీ చెడి. అబ్బా అబ్బా, ఏమిటిది? త్వరగా పసుపు తీసుకురండి. ఇది ఏ రోగం ఏమిటో, పసిపులకి పత్తి గింజలకి తగ్గవు. అదిగో సమయానికి దేవుడు పంపించినట్టు 108 వచ్చింది. తీసుకెళ్లి పెద్ద హాస్పిటల్ పడేద్దాం. హలో 108. అబ్బా అన్ని అపశృతులే. పసుపు తీసుకురండి. పసుపు తీసుకురావాలి. నా మనసు ఏదో కీడి శంకిస్తోంది ఇందు. అదిగో అవతల ఘంటసాల గారి శ్లోకాలు కూడా వినిపిస్తున్నాయి. ఎవరో ఏదో ఒక సందర్భంలో వాడినంత మాత్రాన అవి అశుభానికే అని కాదు. ఇక్కడ కూడా అలాంటిదే కదా పరిస్థితి. మరి ఏమండి, ఏ పనైనా భక్తితో చేయాలి. ఇప్పుడు చేస్తుంది కూడా అదే కదా. నారాయణ 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 నారాయణ. మీరు అర్జెంట్గా ఈ మందులు తీసుకురండి. ఇదిగో నీకు మళ్ళీ చెప్తున్నాను, అడుకోడు నా మాట. సార్ టోపీ నెత్తి మించి తీసేయండి, చెతస్కోప్ బల్ల మీద పెట్టండి. ఏ బేరం పోయిందా? వాళ్ళ రోగాలకి వాళ్ళ ఇంట్లోనే మందులు వేసుకుంటున్నారు. ఓహో, ఈ దువ్వుడు కూడా ఎందుకు పేషెంట్ లేనప్పుడు? నేను బాబు గారు, ఇందు. ఆ రోజు ఆ బాబా ఫోటో ఇచ్చారు స్టేషన్ లో, గుర్తుందా? అలా కాలు నడకన కొండెక్కడివి ఏమిటి చెప్పండి? సాహసం కాకపోతేను? సాహసం చేశాను గనకే ఆ అమ్మ ఈ అమ్మను మళ్ళీ చూపించింది, ఇలా సపర్యలు చేయిస్తుంది. మిమ్మల్ని ఏమైనా కష్టపెడుతున్నాను అమ్మా? అబ్బాబే చాలా చమ్మగా హాయిగా ఉంది సార్. ఇట్స్ అ ప్లెజర్ టు సర్వ్ యు ఫ్రమ్ హెడ్ టు లెగ్. రాసిచ్చిన మందులు తెచ్చారా? అన్ని తెచ్చాను, ఒక మహారాష్ట్రం తప్ప. మహారాష్ట్రం కాదు, దుంప రాష్ట్రం. ఏదో రాష్ట్రం. సరే, మీరు జాగ్రత్తగా గంజి పడుతూ ఉండండి, నేను వెళ్ళి కషాయం తీసుకొస్తాను. అలాగే. వర్తమానంలో ఈయన కషాయం, భవిష్యత్తులో నా కాషాయం. బాబు గారు, ఇదే తులసి తీర్థం అనుకుని గుటకేయండి. తులసి జలం గుట్టక స్వర్గం ద్వారం తర్వాహ అన్నారు టెండూల్కర్ మహర్షి. గుటక్స్ గుటక్స్ మళ్ళీ గుటక్స్. ఇందు, నా షేవింగ్ కిట్ కనపడట్లేదు. ఇదేంటి నువ్వు? బాబు గారి చేతికి ఇంకా పట్టు చిక్కటం లేదు, మీరు కొంచెం షేవ్ చేయరా? మా బాబు కదా, ప్లీజ్. బాబు గారు, షేవింగ్ ఒకటేనా? తలకి నూనె పెట్టి మంచు నూనెతో లెగ్ టు ఫేస్ మసాజ్ చేసి ఇంకా సున్నిపిండితో నలుగు పెట్టి హాయిగా
ప్రశాంతంగా శాశ్వతంగా నిద్రపోయేటట్టు తలాంటమంటారా బాబు? చూసావా ఎందు? నువ్వే అనుకుంటే మీ ఆయన కూడా నాకు సేవలు చేయాలని ఎంత ముచ్చట పడిపోతున్నాడో. పిచ్చి సన్నాసి. అంత ముచ్చట పడుతున్నప్పుడు కాదనకండి బాబు. ఏంటి నీ బోర్డు చిపార్సు? గోళ్ళు కడిగించుకునేంత చోటిస్తే ఒళ్ళంతా తోవించుకునే రకం. నేను అట్లాంటి అడ్వాన్స్ చాకరీలు చేయలేను. చూడండి, పెద్దల సేవ పెరుమాళ సేవ ఎంత చేస్తే అంత పుణ్యమే. నాయనా చక్రి, నేను రెడీ. వస్తున్నారు సార్. వస్తున్నావా నాయనా? త్వరగా వెళ్ళండి, బాబు గారి కోపం వస్తుంది. వస్తున్నాను సార్. ఇంకా వెళ్ళలేదా? డాక్టర్ గారు, ఈ మోకాళ్ళ నొప్పులు పగవాళ్ళకు కూడా వద్దండి. ఒకసారి చెప్పావు చాలు, ఆయన టోపీలోకి వెళ్ళిపోయింది. ఇదే ఒక్క డోస్ వేసానంటే నీ మోకాళ్ళ నొప్పులు గీకాళ్ళ నొప్పులు ఫటాఫట్. ఇక నువ్వు మోటార్ సైకిల్ లాగా ఫట 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 ఫట. చూసావట్రా నా చేతి మాత్ర. ఆహా, ఒక్క డోస్ తో పీటీ ఉషా పరిగెడుతున్నాడా? ఆడు పీటీ ఉషానే, మీరే ఓటీ భాష. ఏ మందు కొట్టేశాడు, ఫీజు ఎక్కువ ఫీజు కొట్టాడా? పరిగెత్తి 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 పట్టుకో 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 పట్టుకో. ఆ పిలుపు నాది. సార్, వంద డబ్బులే కొట్టాడు. వాడు ఇవ్వాల్సిన డబ్బు కూడా నేను ఇస్తాను, రండి. సరే పద. 1 2 ఇదే మందుకి, 3 4 ఇదిరా ఫీజు, 5 6 7 8. ఇదెవరు వైద్యానికి? మీరు వైద్యం చేయడానికి కాదు సార్, మా ఆవిడ ఉంది, మై వైఫ్. ఆ పెద్దానికి చేస్తున్న వైద్యం 100% కరెక్ట్ కాదని చెప్పడానికి. ఏం అర్థం కావట్లేదు, చాలా తికమగ్గా ఉంది. అదిగో చిట్కి కూడా బోధపడలేదు సార్. ఆ పెద్దన మాకు ఏకు మేకై కూర్చున్నాడు, మమ్మల్ని అప్పడాలాగా నమిలి తినేస్తున్నాడు. మా పిచ్చిదుందే అదే మీ వైఫ్ సార్. ఆయన ఏదో పెద్ద భగవంతుడు అనుకొని ఆయనకు అడ్డమైన సేవలు చేస్తోంది, నన్నేమో అడ్డగడ్డలో చూస్తోంది. నిజమేనయ్యా, ఇప్పుడు నేను ఎట్లా నిన్ను రేసు గుర్రలా చేయగలను? ఇక్కడే సార్ మీ బిషక్రత్నాలు, మీ హస్తవాసులు అవసరపడేవి. పంపించండి. ఓహో, అదే ఆ విషయం. అయితే నిశ్చితగా ఉండు నువ్వు. ఈనాడే ఈ క్షణమే పెట్టే బేడా సర్దుకొని ఆయన నిష్క్రమణ, నీకు విముక్తి సంక్రమణ. దొరక మంచం దొరికితే ఇప్పుడే కరెంట్ పోవాలా? నా కర్మ కాకపోతేను. ఏమండి, కొంచెం లేవండి, లేవండి. మీరు కూర్చోండి బాబు గారు. కరెంటు పోయినట్టుందే, కొంచెం విసిరండి. సారీ అండి. ఏంటో కొన్ని పుట్టుకతో వచ్చిన అలవాట్లు పుడకలతో గాని పోవని భోంచేయగానే ఇంత తీపి తింటాం, ఓ అరగంట నడుము వాల్చటం. అన్ని చోట్ల మన ఇష్టాలు జరిపించుకోవాలనుకోవటం ఫూలిష్నెస్ కదండి. అది పరాయి చోట. ఎందుకో నేను ఇది పరాయిలు అనుకోవటం లేదయ్యా. మా ఇంట్లో నా వాళ్ళ మధ్య ఉన్నట్టుగా ఉంది, దేవాలయంలాగా. ఎందుకుండదు సార్, ఒక వెర్రి మొగుడు పిచ్చిపారే కొలువే ఉన్న గృహ దేవాలయం కదా. మా ఇందు పిచ్చిదెలా అవుతుందయ్యా? సాక్షాత్తు అన్నపూర్ణాదేవి. చూడు, స్వీట్ కూడా తీసుకొచ్చింది. ఇక్కడ ఇంకో ప్రాణి కూడా ఉంది. ఇది షుగర్ ఫ్రీతో చేసింది. నాకేం అభ్యంతరం లేదమ్మా, నేను షుగర్ వాడినే. రండి సార్, కూర్చోండి. ఊరక రారు మహాత్ములని. ఏమిటి అపూర్వ దర్శనం? ఒక్కసారి బాబు గారి దర్శనం చేసుకుందామని. దేవుడు పంపించినట్టు వచ్చారు. మా ఇందు చేస్తున్న గృహ వైద్యం సరైన దారిలో వెళుతుందో కాదో తమరే చూసి చెప్పాలి. తనంతా మిడిమిడి జ్ఞానం కదా. చాలా బాగుండమ్మా. తర్వాత కనొచ్చు, వచ్చిన పని చూడు. ఇంకా కొంచెం కావాలండి? తర్వాత తింటారులే. ఆయనకు వచ్చిన రోగం గురించి, నువ్వు చేస్తున్న వైద్యం గురించి ఒక గ్రంథం రాసావు కదా, అది తీసుకురా. ఇప్పుడే తెస్తా. ఈ స్వీట్ షుగర్ ఫ్రీతో ఎలా చేశానమ్మా? తెస్తున్నాను సార్, ఇదిగోండి. డేట్ వైజ్ రాశాను. బాబా బాబా బాబా. సాయి రామ్ సాయి రామ్ జై జై రామ్. 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 వచ్చిన పని చూడబోయే మగడా. సాయి రామ్ సాయి రామ్. వాతం ప్రకోపించడం వల్ల మహావాతం. ఇది తప్పు కదా సార్? కరెక్ట్. కషాయం కరెక్ట్ గా వాడామమ్మా, చాలా కరెక్ట్. విత్తం ప్రకోపించడం వల్ల భాస్కరుడు మహావిధానం. ఇది తప్పు కదా సార్? ఇదే వాడాలి, ఇదే వాడాలి. ఇది వాడటం వల్లే కుదురుకుంది. పర్ఫెక్ట్ అమ్మా, పర్ఫెక్ట్ గా వాడావు. తర్వాత ఇది తప్పు కాదు, ఇది వాడటం వల్లే వ్యాధి. ఇదేమిటిది? పోయిన శనివారం మీకు ఆకలి మందగించిందే? అవును సార్, అమ్మాయి మందిచ్చింది, అప్పటి నుంచి ఒకటే పిచ్చాక. మరి వాడిన మందు అటువంటిది. అందుకే మమ్మల్ని అంటున్నాడు. తదుపరి స్వర్ణక్ర వ్యాధి. చాలా కరెక్ట్ గా వైద్యం చేస్తున్నావమ్మా, చాలా సంతోషం. చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది సార్. కరెక్ట్ వైద్యం, పర్ఫెక్ట్ మెడిసిన్స్. ఇలాగే కంటిన్యూ చేయమ్మా సార్. మరొక్క మండలం పాటు ఇలాగే ఇక్కడే ట్రీట్మెంట్ తీసుకుంటే కరణం మళ్ళీ సొంత మించిపోతారు. గుడ్ డే,
గుడ్ లక్. బాబు గారు ఇంకో 40 రోజులు మీ ఇంట్లో ఉండే అదృష్టం మీకు దక్కించాలి. అమ్మా నువ్వు నాకు పునర్జన్మనిచ్చిన తల్లివా అమ్మా? కాదు, మీకు సేవ చేసుకునే దాసిని. ఏమై డాక్టర్, ఇక్కడ నాకు అభయం ఇచ్చి అక్కడ ఆ ముసలానికి ఇంకొక మండలం 40 రోజులు ఉంటే బోడి సలహా ఇస్తావా? చంపేస్తావు నోర్మై. నేను నా వృత్తికి అన్యాయం చేయలేను, ద్రోహం చేయలేను. ఒకటే, నీ భార్య చేస్తున్న వైద్యాన్ని ఏ డాక్టర్ తప్పట్లేదు. పడితే మహాపాపం. నేను ఆ పాపం చేయలేకనే ఆమెను అభినందించి మనసులో నేను నమస్కరించుకొని వచ్చేసాను. ఏంటో అన్ని వృద్ధాప్య లక్షణాలు. సారీ బాబు, పద. పెద్ద పెద్ద వాటికి చెప్పలేదండి సారీలు. ఇంత చిన్న విషయానికి ఎందుకండి సారీలు జారీలు? ఏంటి బాబు, నీ మనసు ఎప్పుడైనా బాధ పెట్టానా? అబ్బే లేదండి, మీరు మమ్మల్ని చాలా సుఖపెడుతున్నారు, ఎంతో చెప్పలేం. ఏమండి, కొత్తగా పెళ్ళైన వాళ్ళం, ఏకైక గది, ఏనాడైనా ఏకాంతం. అయ్యా తమరి దేవల్ల. అదేమో పొద్దున్న లేవగానే మీకు నూళ్ళు మద్దనాలు, నేనేమో మీకు షేవింగ్లు తల స్నానాలు. ఇలా మీకు సపరేట్ చేస్తుంటే ఎంత సుఖంగా ఉంటుందో చెప్పండి. వచ్చిన 4 నూకులు మీకు ముడుపుగా చెల్లించుకుంటున్నాం. బకెట్లు నిండిపోతున్నాయి. పుణ్యాలు. మీరేమో హాయిగా దోమతరలో త్యాగే సంగీతం వింటూ బట్టపత్ర సాయిలా పబలింపు. నేనేమో ఆరు బయట చెక్క బల్ల మీద దోమల సంగీతంతో సకిలింపు. నేనెంత ఆలోచించలేదయ్యా. మీరెందుకు ఆలోచిస్తారండి? వృద్ధాప్య లక్షణం కదా పాపం. ఇందు అలా తిరగాడుతూ ఉంటే ఏమిటో నన్ను నేను మర్చిపోతాను. ఇది కూడా వృద్ధాప్య లక్షణమే సార్, కానీ మమ్మల్ని కూడా గుర్తుపెట్టుకోవాలి కదా సార్. పరసేవ బాధితులు పీడితులు సార్. యత్రాత్రయాత్ జన పీడిత తత్రాత్రయాత్ అవశ్య నిష్క్రమణ. అంటే ఎక్కడెక్కడైతే ఓ వ్యక్తి జనాలను పీడిస్తుంటాడో తక్షణమే ఆ పీడుడు గాడిని నిష్క్రమింప చేయాలన్నమాట. ఇది నా మాట కాదు సార్, భగవద్గీతలో 36వ అధ్యాయంలో శ్రీకృష్ణ భగవానుడు వాచ. ఇది మనసు లోతులోంచి వస్తున్న సారీ. ఐఎమ్ వెరీ సారీ చక్రి. పద వెనక్కి. అమ్మవారి దర్శనం చేస్తాను తీసుకొచ్చాను. వెళ్ళకపోతే ఆ పాప నాకు చుట్టుకుంటుందేమో. పదండి. లేదు, నాకు వాస్తవాలను విడదీసి చెప్పి జ్ఞానోదయం చేసిన పుణ్యం నీకు దక్కుతుంది. పద. ఆటో. ఇదేంటి బాబు గారు, ఉన్నట్టుండి ఇలా వెళ్ళిపోవాలనుకుంటున్నారు? ఇన్నాళ్లున్నాను, చాలదా అమ్మా? మా వల్ల ఏమైనా అపచారం జరిగిందా బాబు గారు? ఆ మాట నేను మనసులో అనుకున్నా మహాపాపం. కన్న కూతురి కన్నా మిన్నగా నువ్వు, కన్న కొడుక్కి మించి మీ ఆయన నాకింత సేవ చేశారే. ఇది ఏనాటి రుణానుబంధం. సార్, మీకు అభ్యంతరం లేకపోతే మీతో పాటు నన్ను తీసుకెళ్ళండి. బ్రహ్మచారి ముండావాణ్ణి చక్రీలాగా గడ్డం గీసి మర్దనా చేసి స్నానం గట్రా ఒక్కటేమిటి సర్వం చేయగలను. మీరైనా నచ్చ చెప్పండి, ఉండిపోతారేమో. ఎన్నాళ్ళని ఉంటారే పాపం. ఇంటి మీద గాలి తిరిగినట్టుంది. డోలీలో కూర్చున్న అరగంట సేపు పాపం ఇంటి చెప్పమే. ఆచార్య డాక్టర్ గారు కూడా చెప్పారు కదా ఇక్కడే ఉంటే మంచిదని. అది కాదే బాబు గారు, మీరు మనసు మార్చుకోలేరా? దానికోసం, నా కోసం, మా కోసం. సార్, మీరు ఒక్క అడుగు ముందుకేస్తే మమ్మల్ని చంపుకు తిన్నట్టే. ఎంతసేపు సార్ వెయిటింగ్? త్వరగా రండి. అమ్మా ఇందు, ఇప్పుడు నువ్వు ఒట్టి మనిషి కూడా కాదు. చక్రి, అమ్మాయిని గాజు బొమ్మలా చూసుకోవాలి సుమా. మీరు నిశ్చింతగా వెళ్ళండి సార్. ఏంటి సార్ వెతుకుంటున్నారు మళ్ళీ? ఓ 500 ఉంటే చేబదులుగా ఇస్తావా? ఖర్చులకి ఏమో చేసేస్తాను. అలాగే సార్. ఈ సంచిలో చపాతీలు ఉన్నాయి, ఇందులో మజ్జిగ పెట్టాను, అందులో మందులు కూడా ఉన్నాయి. ఇవ్వండి సార్ 500. త్వరగా పోనీవయ్యా. జాగ్రత్తగా వెళ్ళండి సార్. ఇదిగో చక్రి, ఇదిగో ఇలాంటి సిచ్యువేషన్ ఉండాలంటే ఫోటో తీస్తే బాగుంటుంది. ఏది అదేమిటి అలా వెళ్ళిపోతున్నప్పుడు ఎక్స్ప్రెషన్ బాధగా ఉండాలి, కానీ రిలీఫ్ ఎక్స్ప్రెషన్ ఏమిటి బాగుండదు. భంగిమా ఏమిటోనే గంగ, అన్నీ బాగానే ఉన్నాయి గాని ఈ పిల్ల వెదవులతోనే బెంగ అంతా. తల మీద ఒక్క చిగురు కూడా లేకుండా జీవితం అంతా ఈ నిత్యగొడతో ఎలా బతుకుతారో ఏంటో. బాధపడుకో అక్క, మావయ్య గారు ఆ పిల్లలిద్దరికి కేశ సంజీవని వైద్యం చేస్తున్నారు కదా. ఆయన హస్తవాసి పుణ్యమా అని ఆ ఇద్దరు పిల్లలి గుళ్ళ మీద
దండకారణ్యాలు ములుస్తాయి చూడు. నీ నోటి చల వల్ల అలాగే జరిగితే మన మగాళ్ళకు కూడా కేశ సంజీవిని క్రియ చేయించుకుందాం. జై మా దుర్గా. రండి రండి, పెద్దాని గుళ్ళు మీద కట్లెప్పు తీస్తున్నారు. అందరూ మీకోసం వెయిటింగ్. రండి రండి. వస్తున్నాం. అక్షతలు వేయండి, అక్షతలు వేయండి. వేయండి వేయండి. తల్లిదండ్రులు ఇద్దరు కట్లిప్పేయండి. కానివ్వండి, దుర్ముహూర్తం వచ్చేస్తుంది. జుట్టు ఒత్తుగా వచ్చి ఉంటుందా మామయ్య గారు? మీరే చూస్తారు కదా, విప్పండి అమ్మా. నైస్, వెరీ నైస్. ఎవరు? మీ మనవలత్తయ్య. అవునా? అవునమ్మా, నాన్నే వైద్యం చేశారు. మీరా? సత్ఫలితాన్ని ఇచ్చింది కదా, మొలకెత్తడం మొదలెట్టింది. భగవాన్, వీళ్ళకి కూడా బాలబట్టతలు చేసేసావా? అబే ఎప్పటికీడు ఏమిటండి ఇది వేళపాల లేకుండా? ఎవరు మీరు? ఏం కావాలి? నేను శివానందమూర్తి గారి మనిషిని. ఏమిటి? మీకోసమే బాబుగారు వచ్చాను. పంపారా? ఆయన ఎలా ఉన్నారు? చక్కగా ఉన్నారట, ఆరోగ్యంగా తిరుగుతున్నారట, తింటున్నారట, అంతే కదా? ఏం ఆరోగ్యం బాబు, ఇక్కడి నుంచి వచ్చిన దగ్గర నుంచి హిందూ గారి గురించి కలవరంట. ఎందుకు రంచరు? అడ్డమైన సేవలు మరిగిన తర్వాత మీరు నిజం చెప్పండి, ఎలా ఉన్నారు? మీకు వీలైతే నాతో ఒకసారి తీసుకురమ్మన్నారు, అందుకే వచ్చాను. అబ్బే, ఒక 5-6 నెలల వరకు కుదరదండి. అసలే భక్తుల సీజన్ కూడా. మీరు వెళ్ళండి, అడిగిన చెప్పండి. మీరు మనసు మార్చుకుంటే నీ ఎదురుగానే ఉన్న డాక్టర్ వరదాచారి ఇంట్లో 2 రోజులు మీకు ఉండండి, రెస్ట్ తీసుకోండి. ప్రస్తుతానికి మమ్మల్ని వదిలేయండి. చూద్దాం. వెళ్ళండి. పెద్దబాబు గారికి ఏదో తేడా చేసి ఉంటుందండి, లేకపోతే మనిషిని ఎందుకు పంపిస్తారు? ప్రాణాపాయం ఏం జరుగుండదు. అలాగైతే నల్ల బట్టలు వేసుకుని నల్ల బ్యాడ్జీ పెట్టుకుని వచ్చిండేవాడు కదా. నువ్వు వచ్చి పడుకో. రా రా. ఏమండి, పిల్లి ఎలుక నోట్లో ఖర్చుకొని పారిపోయినట్టు పొద్దున్నే కలిస్తే అదేమైనా పీడకలా? అమ్మో, అది చాలా మంచి కళ. మొగుడు పెళ్ళాం పెదాలు ఖర్చుకొని పడుకున్నట్టు అర్థం. రా, కళ్ళ నిజం చేసుకో. ఎంత కాదనుకున్న బాబు గారి గురించి. కాపుతో బాబు గారు చెప్పు. అయ్యో, ఇన్నాళ్ళకి మనకు స్వతంత్రం వచ్చింది, మనకు విముక్తి లభించింది, మన మంచం మనకు వచ్చేసింది. ఏమొచ్చింది? బిరిగి కూర్చుందిగా. అదంతా శుభప్రదమే, పిచ్చి ముద్ద. కాదండి, మనం వెంటనే బాబు గారి దగ్గరికి వెళ్దాం. ఆయనకి చెప్పొస్తా. పెద్ద బాబు, మీరు మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు అనుకున్నాం సార్. కానీ మీ జీవాత్మ మా ఇంటి దూలాలు పెట్టుకునేలా ఉయ్యాలు ఊగుతుంది అనుకోలేదు. నువ్వు గాని కనిపిస్తే టిషో టిషో. ఇదేమిటండి, ఏదో 5 స్టార్ హోటల్కి తీసుకొచ్చినట్టున్నారు? ఈ హోటల్ కాదు బాబు, అయ్యగారు ఉండే బంగ్లా. అయ్యగారు ఉండే? ఈ కార్లన్నీ అయ్యగారివే. బెంజి ఆడి సర్వీస్కి వెళ్ళాయి. సొంత హెలికాప్టర్ కూడా ఉంది. సొంత? బాబు ఏమండి, ఏమైంది? బాబు బాబు, కళ్ళు తిరిగినట్టున్నాయి. లోపల మంచాలు ఉన్నాయి, అక్కడ పడుకోవచ్చు. వడదెబ్బ తగిలినట్టుంది. రేయ్, ఎవరు అక్కడ? అమ్మాయి గారు, ఏమిటా వెళ్లి చూపులు, పిచ్చి చేష్టలోను? చిన్నబాబు గారికి చల్లటి గ్లూకోజ్ నీళ్ళు తీసుకురండి. వెళ్ళండి. తొందరగా రండి. లోపల మీటింగ్ జరుగుతున్నట్టుంది, నేను బాబు గారికి చెప్పొస్తాను, మీరు రెస్ట్ తీసుకోండి. అలాగే. కళ్ళు తిరిగాయా? ఎందుకు? అది సరే, మన పెంకిటింట్లో ఉన్నది ఈ బాబు గారేనా? మన కుక్కి మంచం మీద పడుకున్నది ఈ బాబు గారేనా? నమ్మలేకుండా ఉన్నానే. నేను చెప్పానా ఆ బాబాయే ఈ బాబుగారి రూపంలో వచ్చారేమోనని? రైట్. జై సాయిరామ్, జై సాయిరామ్. ఇదిగో నువ్వు ఇక్కడ కూర్చో, నేను ఇప్పుడే వస్తా. చాలా పెద్ద ఇల్లు. బాబోయ్, బొమ్మ నిజమా? బొమ్మే. అమ్మగారు,
ఎంత బాగా డెసిషన్ తీసుకున్నారో చూసావా? నిజమే రాఘవా, నేను అసలు ఊహించనే లేదు. మరి అదే ఆయన గొప్పతనం. స్టిల్ బాబు ఏంటి నిజమా? మేడం మేడం జస్ట్ 1 minute. ప్లీజ్ ఆగండి, తప్పుకోండి. ఆమెను కంగారు పట్టకండి. ఓకే ఓకే. రామ్మ, వాడు నీకోసం ఎదురు చూస్తున్నాడు, మేమందరం కూడా. ఐఎమ్ చక్రధర్ రావు, హర్ హస్బెండ్, షీస్ మై వైఫ్. రండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం మహేశ్వరి యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తుతే. జై షిరిడి సాయినాథ్ మహారాజ్ కి జై. నువ్వు కలవరిస్తున్న దేవత ఇదిగోరా, ప్రత్యక్షమైంది. బాబు గారు, మిమ్మల్ని చూడగానే సాక్షాత్తు షిరిడి నుంచి సాయిబాబా ఇప్పుడే రైలు దిగొచ్చినట్టుంది. జై సారాం, జై సారాం. మా వాడు నీకు ఇప్పుడు టూరిస్ట్ సీజన్ రాలేకపోతున్నాను ఫోన్ చేసి చెప్తే ఎంత దిగులు పడిపోయాను. అంటే అప్పుడు నాకు చికెన్ గునే వచ్చి అపస్మారకంలో ఏదో మాట్లాడేశాను. మీరు కూర్చోండి. బాబు గారు మా ఇంట్లో ఉన్న ఆ 4 రోజులు మాకు పుట్టపత్తలు ఉన్నట్టు అనిపించింది. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు షిరిడీకే వచ్చినంత ఫీలింగ్. అంతరాంతరాల నుంచి ఒకటే వైబ్రేషన్స్. అమ్మో, ఈ స్థలం ఏమో ఏంటో కానీ ఇక్కడ అడుగు పెట్టిన కాడి నుంచి అడుగు తీబుద్ధి కావట్లేదు, తిరిగి వెళ్ళబుద్ధి కావట్లేదు. ఏమిందు? తిరిగి పంపించడానికి కాదు వాడు మిమ్మల్ని పిలిపించింది, మరి స్థిరంగా ఇక్కడే ఉంచుకోవడానికి. స్థిరంగా? ముందు అబ్బాయిని గుడికి తీసుకెళ్లి అర్చన చేయించు. అలాగే సార్ ఈవినింగ్ ఎడిషన్ కి మీరు సింధు గారు ఒక్క స్టిల్ ప్లీజ్. బాబు గారు, సింధు. సార్ మీరు తర్వాత వాళ్ళిద్దరిని ఎక్స్క్లూజివ్ గా. అలా కాదు, అబ్బాయిని కూడా ఉండి. థ్యాంక్ యూ సార్. చేతులు వేయండి. ఓకే, స్మైల్. నీ దగ్గర వాడు దారి ఖర్చులు కానీ 10,000, అప్పుడప్పుడు చిల్లర బండగా తీసుకున్నది మొత్తం 50,000 బాబు. ఇదిగో తీసుకో. అబ్బే, నేను ఆయనకు అప్పుగా ఇవ్వలేదండి. రండి. ఏమండి, 500 మీరు ఇచ్చింది? అంత మొత్తం తీసుకున్నారేంటి? ఇప్పుడు మనం వద్దంటే ఆయన అవమానించినట్టు, వెంటనే తీసుకుంటే ఆయన ముద్దు చెల్లించినట్టు. ఆ రెండోదే నా ప్రిన్సిపల్. రా, ఏడుకొండవాడ వెంకటరమణ గోవిందా గోవిందా. రాఘవాచారి గారు, అయ్యా, మా వాళ్ళ పేర్లతో అర్చన చేయించు. అలాగే. రా. నా పేరు చక్రధర్ రావు అండి, తన నా భార్య. వశిష్ఠ గోత్రోద్భవస్య సింధు నామధేయస్య చక్రధరరావు నామధేయస్య క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయుధారోగ్య ఐశ్వర్య. ఏమో నాకేం తెలుసు. ఇవాళ వాడికి పోర్టు చైర్మన్ తో అపాయింట్మెంట్ ఉంది. ఆ పర్యాకి వస్తాడు, మనల్ని అమ్మగారు కానిమ్మా. ఒక నిమిషం. అమ్మగారు, తమ సెలవు వల్లే మా కాపురం బాగుండాలి. పాపకి తమ పేరే పెట్టుకున్నాం, సింధు. దీవించండి అమ్మా. అవునమ్మా, మా ఇంట్లో దీపం వెలిగించిన తల్లివి. మళ్ళా భూమి మీదకి వచ్చి మా అందరికి ఎలుగునెత్తున్నావు. వస్తామమ్మా. ఏమిటిది బాబు గారు? వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, అందరూ వింతగా చూస్తున్నారు. అవును, అందరూ సింధు సింధు అని పిలుస్తున్నారు. ఎవరో స్వర్గలోకం నుంచి దిగొచ్చిన మనిషిలా చూస్తున్నారు. నిజమే చక్రి, మమ్మల్ని అందరినీ దుఃఖ సముద్రంలో ముంచేసి పైలోకాలకు వెళ్ళిపోయిన సింధు పునర్జన్మెత్తి మళ్ళీ మా ఇంట్లో అడుగుపెట్టినట్టు అనిపిస్తుంది. మా అందరి ముందు సజీవంగా తిరుగుతోందా అనిపిస్తోంది. అర్థం కాలేదు కదూ? రండి చెప్తాను. చూడండి. అందులో ఉన్నది ఎవరమ్మా? అచ్చంగా నా పోలికే, కానీ నేను మాత్రం కాదు. అవును, అప్పుడు నువ్వు కాదు. కానీ ఆనాడు రైల్వే స్టేషన్లో మా శివానందం నేను చూసినప్పటి నుంచి అతనికి, ఈ ఇంట్లో అడుగుపెట్టిన దగ్గర నుంచి మా అందరికి నువ్వు సింధువే.
సింధు వాడికి స్వయాన మనవరాలు. పసిపాపగా ఉన్నప్పుడు తల్లిదండ్రులు కారు ప్రమాదంలో చనిపోయారు. అప్పటి నుంచి వాడే తల్లి, తండ్రి, గురువు, దైవం. ఎన్ని సద్గుణాలు ఆడపిల్లలో ఉండాలో అవన్నీ సింధులో చూసుకున్నాడు. కేవలం ఇంటికే పరిమితం కాకుండా ఆట, పాట, చదువు, స్పోర్ట్స్ అన్నిటిలోనూ ప్రవీణురాలు చేశాడు. అయ్యా, ఇవాళ తిథి నవమి, నక్షత్రం రోహిణి 9 గంటల 15 నిమిషాల వరకు, వర్జం 7 గంటల 30 నిమిషాల నుంచి 11 గంటల 20 నిమిషాల వరకు, యమగంట కాలం 9 గంటల నుంచి 10 గంటల 30 నిమిషాల వరకు, యమగండం 9 గంటల నుంచి 10:30 వరకు. వీర్రాజు, ఏమిటో అరుగురు ఉన్నట్టు నీకేమైంది? సింధు వాళ్ళ రేస్ స్టార్ట్ అయిందా? కరెక్ట్ గా 9:30కి ఫ్లాగ్ ఊపారు. టీవీలో లైవ్ వస్తుంది. నాన్ సెన్స్. టీవీలు బంద్ చేయి. ముందు ఆ స్పాన్సర్ వాడి పేరేంటి, అశోక్ జైన్, వాడికి ఫోన్ చేసి రేస్ ఆపేయమను. ఏమిటా ఏమైంది? సగంలో ఎలా ఆపుతారు? ఆపి తీరాలి. యమగండంలో ఎలా మొదలు పెడతారు? అసలు వాళ్ళకి ఏమైనా బుద్ధిందా? యునో, సింధు మై గ్రాండ్ డాటర్ పార్టిసిపేటింగ్ ఇన్ ఏ రేస్. ఏం జరగడానికి వీల్లేదు. జరిగిందో ఐ విల్ కిల్ యూ. నీకు పిచ్చి కుదురుతోంది. నువ్వు మాట్లాడుకుని కూర్చో. ఏమీ కాదు. బాబు గారు అమ్మాయి గారు థర్డ్ పొజిషన్ లో ఉన్నారు. గెలిచే అవకాశాలు ఉన్నాయి. రే, ఫోన్ చేసి రేస్ ఆపించమంటావా? థర్డ్ పొజిషన్ లో ఉంటే ఆపించేస్తారా? ఫూల్, ఇడియట్, రాస్కెల్, స్టూపిడ్. బాబు గారు అమ్మాయి గారు సెకండ్ పొజిషన్ కి వచ్చేసారు. ఫస్ట్ పొజిషన్ వచ్చారని చెప్పు, లేకపోతే ఐ విల్ కిల్ యూ. గెలిచింది ట్రాఫిక్ కాదురా, అమ్మాయి సింధు. ఫర్ ద 5th టైం, 5వ సారి ఆ ముద్దును ఇటు ట్రాన్స్ఫర్ చేయి. బాబు గారు ముందు అమ్మాయి గారికి దిష్టి తీయమండి. ఏమన్నామా? తాతయ్య, అసలు దిష్టి తీయాల్సింది నీకే. నాకెందుకమ్మా? గ్రాండ్ పా, నేను ఇక్కడ మోటార్ సైకిల్ తో రేస్, నువ్వు ఇక్కడ గుండెదడితో రేస్. నాకు తెలుసులే నీ టెన్షన్ ఏంటో కదా అంకుల్. నన్ను అడక తల్లి, ఈ కాసేపు శివతాండవం చేశాడు. నువ్వు గెలిచి ఉండకపోతే కొన్ని హత్యలు జరిగి. ఈసారి కూడా మీరే గెలిచారు కదా, మీ అనుభూతి ఏమిటి? అసలు నేను బైక్ మీద కూర్చోగానే యమగండం గురించి ఎవరో అన్నారు. బట్ ఐఎమ్ నాట్ అఫ్రైడ్ ఎట్ ఆల్. ఎందుకంటే మా గ్రాండ్ ఫాదరు, మా అంకుల్ ఆశీస్సులు నాకున్నాయి కదా, అవే నా బైక్ లో పోసిన పెట్రోల్. ఈ రేస్ కూడా మీరే గెలిచారు కదా, మీ గ్రాండ్ ఫాదర్ ఎలా ఫీల్ అవుతున్నారు మేడం? మై గ్రాండ్ ఫాదర్ ఇస్ సో హ్యాపీ, సో ప్రౌడ్, ఐ కెనాట్ ఎక్స్ప్రెస్ ఇన్ వర్డ్స్ అన్నమాట. మై గ్రాండ్ ఫాదర్ ఇస్ గోయింగ్ టు గెట్ మీ a sports Benz car. పేద విద్యార్థిని దానం చేయండి అయ్యా. అమ్మా, విద్యాదానం చేయండి అమ్మా. పేద విద్యార్థిని అయ్యా, పేద విద్యార్థిని దానం చేయండి అయ్యా. పేద విద్యార్థిని, మీకు తోచిన సహాయం చేయండి అయ్యా. అయ్యా, ఏమిటి వీడు 600 పై చదువులు చదివి ఏ IAS IPS అవుతానని ఆవేశంలో అంటున్నాడు అనుకున్నాను, కానీ ఇలా మొండి పట్టు పడతాడనుకోలేదు. వాడు ముందు పట్టు ఎవరిని సాధించాలని కాదు, సరస్వతి కటాక్షం ఉన్న వాళ్ళకి లక్ష్మీ కటాక్షం తోడుండాలని వాడు చేస్తున్న తపస్సు. పై చదువులకి ఇలా డబ్బు పోగు చేసుకుంటున్నావా ఆనంద్? మీకు తోచిన సహాయం చేయండి. రా. చూశావా అమ్మా, ఒక నిరుపేద కడుపున పుట్టిన పాపానికి వాడు అనుభవిస్తున్న మానసిక వేదన. మీరు డబ్బులో నిరుపేద కావచ్చు, విద్యలో మీరు చాలా ధనవంతులు. నిజమేనమ్మా, కడుపు నిండా చదువుంది, గంపెడు సంతానం కూడా ఉంది. కానీ వీళ్ళు తినడానికి తిండే పెట్టమా, పై చదువులకి పంపించమా. ఇప్పటి వరకు అన్నిట్లోనూ ఫస్ట్ ర్యాంక్. డాక్టర్ రామానుజం గోల్డ్ మెడల్ కూడా వచ్చింది. ఒక్కటే ఒక్క అవయోగం, ఈ అర్చకుడు కొరపున పుట్టడం. పైగా అక్కరకులం కదమ్మా. మీరు దేవుడి మనిషి, అందుకే ఈ మనుషులకి ఈర్ష్య. అనంత్ని నేను చదివిస్తాను. ఇక్కడే కాదు, అమెరికా కూడా పంపిస్తాను. ఐ మేక్ యు అ గ్రేట్ ఆఫీసర్. సరేనా? ఓకే. ఈ దేవాలయం మీద అనుకున్నానే కానీ
ఇక్కడున్న దేవత మీరు అనుకోలేదమ్మా చిరంజీవ. థ్యాంక్ యూ. మరి నా అర్చన ఓం రాజాధిరాజాయ ప్రసయ్య సాకినే నమో వయం వై శ్రవణాయ గుర్మహే సమే కామాన్ కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దదాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. ఓం రాజాధిరాజాయ ప్రసయ్య సాకినే నమో వయం వై శ్రవణాయ గుర్మహే సమే కామాన్ కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దదాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. ఈ కాలేజ్లో బయాలజీ బాగా చెప్తారట. అవునే. ఏంటమ్మా జూనియర్స్ సీనియర్స్ కి నమస్కారం చేసుకుని ఆశీర్వాదం తీసుకోవాలి తెలీదా? రండి గురుగారికి నమస్కారం చేసి ఆశీర్వాదం తీసుకుంటారు. అదేమిటి ర్యాగింగ్ అంటే ఇదేనా? తర్వాత చెప్తాను. ఆ విధవ ఎస్పీ కొడుకు, వాడు ఎంతకైనా తెగిస్తాడు. రండమ్మా గురుగారికి నమస్కారం చేసుకోండి. రండి. నమస్తే. శీఘ్రమేవ శోభన ప్రాప్తిరస్తు. ఇందులో ఒక చీటి తీయమ్మ లారదత్త. ఇందులో ఏముందో అది చేయాలన్నమాట. అది షరతు. ఇందులో ఏముందో ఒకసారి గట్టిగా చదవరా. నీ బ్రా కావాలి. No, it's not like that. We'll continue. స్టూడెంట్స్ అయ్యండి ఇలా ఇండిసెంట్ గా బిహేవ్ చేయకూడదండి. వదలండి. జూనియర్స్ ఇలా ఇన్సల్ట్ చేయకూడదండి. వదలండి. కొత్తగా వచ్చిన స్టూడెంట్స్ తో ఇలా ఇండిసెంట్ గా బిహేవ్ చేయకూడదండి. నేను డీసెంట్ గా బిహేవ్ చేస్తాను. అయినా రే బృహన్నలా లేడు. అవును చూడు బృహన్నలా అనుకున్నట్టే చేస్తాం. నన్ను వదిలేసేయండి సార్. ప్లీజ్ సార్. నేను చాలా పేద విద్యార్థిని సార్. నేను చాలా కష్టపడి చదువుకోవడానికి వచ్చాను సార్. ప్లీజ్ సార్. అచ్చం ఆడపిల్లనే ఉన్నాడు. గుడ్. క్యాంటీన్కి వెళ్ళి ఆల్రెడీ తీసుకురా. గో. నా మాట వినరా, వెళ్ళిపోదాం, తర్వాత చూసుకుందాం. రా.
మన అబ్బాయిని హాస్పిటల్ జాయిన్ చేశారంటే నారాయణ నారాయణ యాంటీ ర్యాగింగ్ రెవల్యూషనరీ ఆర్గనైజేషన్ ఆఫ్ ఉమెన్, ARROW. ఇది ఒక స్త్రీల ఉద్యమం, ఏ మిషన్. వారు ఎంచుకున్న చిహ్నం యారో, బాణం. ఇది ఎవ్వరినీ హతమార్చడానికి కాదు, వక్రించిన పాశ్చాత్య నాగరికతపు మగత నిద్ర నుంచి యువతరాన్ని గుచ్చి లేపటానికి, మన సంస్కృతి ఏమిటో తెలియపరచడానికి. మహర్షులను, మహాత్ములను, శాస్త్రవేత్తలను, సంఘ సంస్కర్తలను అందించిన భాండారాలు మన విద్యాలయాలు. అలాంటిది ర్యాగింగ్ వికృత కేళిలో ప్రేమోన్మాదుల రాక్షస క్రీడలతో రక్తసిక్తమైపోతున్నాయి మన విద్యాలయాలు. ఆ ఆవేదనతో జరుగుతున్న సంఘటనలపై అవగాహన కల్పించి యువతను, వారిని కన్నవారిని జాగృతం చేయటమే ఈనాటి నృత్య రూపకం యొక్క ప్రధాన లక్ష్యం. ఓరిమి చాలమ్మా ఓ భూమాత, భరించవద్దమ్మా ఇక పాపాత్ముల మోత. బాబు గారు అమ్మాయి గారి మీద ఎస్పీ గారు అబ్బాయి యాసిడ్ పోసాడట. రాజు రారా. చాలా కాన్సన్ట్రేటెడ్ బర్న్స్ బాగా సివియర్ గానే ఉంది. ఇట్ ఈస్ వెరీ అన్ఫార్చునేట్. ఏం పర్వాలేదురా, డాక్టర్ భట్నాగర్ ఈస్ పర్సనల్ అటెండింగ్. అమ్మాయిని ఒకసారి చూడొచ్చా? సారీ, నాట్ అలౌడ్. నువ్వు ఇంటికి వెళ్ళు, ఎప్పటికప్పుడు పొజిషన్ నేను చెప్తూ ఉంటా కదా, ప్లీజ్. అవునరా, నువ్వు వెళ్ళు, నేను ఉంటాగా. నువ్వు వెళ్ళరా, నేను ఉన్నాగా. సింధుకి ఏమైనా జరిగిందంటే I will kill you. ఏం జరగదు, నువ్వు వెళ్ళరా, వెళ్ళు వెళ్ళు. నగరంలో ఉన్నట్టుండి విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రముఖ పారిశ్రామికవేత్త, కళారాధకులు అయిన శివానందమూర్తి గారి మనవరాలు కుమారి సింధు ఒక తీవ్ర యాసిడ్ దాడికి గురై ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి చాలా విషమంగా ఉందని తెలుపుతున్నారు. వాళ్ళ ఫ్యామిలీ ఫిజిషియన్ డాక్టర్ పరాంకుశం గారు ఇక్కడే ఉన్నారు. వారిని అడిగి వివరాలు తెలుసుకుందాం. డాక్టర్ గారు, ప్రస్తుతం సింధు పరిస్థితి ఎలా ఉందంటారు? ఇట్ ఈస్ టూ ఎర్లీ టు సే ఎనీథింగ్. ఇప్పుడేం చెప్పలేము. షీ ఈస్ కెప్ట్ అండర్ కాన్స్టెంట్ అబ్జర్వేషన్. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. ఎస్పీ కొడుకు కిరాతకుడు, హంతకుడు, అలాంటి రాక్షసుని వెంటనే ఉరి తీయాలి, వెంటనే ఉరి తీయాలి, ఎస్పీని వెంటనే భద్రం చేయాలి. సార్, బయట పరిస్థితి చాలా ఉద్రిక్తంగా ఉంది సార్. ఈ యాసిడ్ ఘటనలో మన బాబు గారు ప్రత్యక్షంగా ఇన్వాల్వ్ అయిన విషయం లైవ్ గా టీవీ మీడియా ద్వారా అందరికీ పబ్లిక్ అయిపోయింది. అందువల్ల మేము ఎవరిని కంట్రోల్ చేయలేకపోతున్నాం సార్. సింధు యాసిడ్ దాడి మరో మలుపు తీసుకుంది. ఈ దుస్సంఘటనకి కారకుడైన ఎస్పీ సూర్య గారి కుమారుడు రాకేష్ ని కన్న తండ్రే శిక్ష విధించారు. ఈ ఉదయం 8:25 ఆయన రాకేష్ ని రివాల్వర్ తో హతమార్చారు. నాలుగు రోజులుగా మృత్యువుతో పోరాడుతున్న కుమారి సింధు గండం గడిచి బయటపడాలని ఆమె సన్నిహితులు, సహాధ్యాయునులు పూజలు చేస్తున్నారు. హాస్పిటల్ వారు విడుదల చేసిన బులెటిన్ వివరాలు తెలుసుకుందాం. కుమారి సింధు ఆరోగ్య పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉంది. ఆమె చాలా వీక్ గా ఉన్నారు. జనరల్ పారామీటర్స్ కూడా బాగా డ్రాప్ అవుతున్నాయి. పొజిషన్ ఈజ్ వెరీ క్రిటికల్.
సాయంకాలం 6 గంటల బులెటిన్లో మరిన్ని వివరాలు అందజేస్తాం. తన ఉచ్ఛ్వాస నిశ్వాసాలు సక్రమంగా ఉన్నప్పుడే నన్ను ఒక్కసారి చూడనివరా ప్లీజ్. అమ్మాయి ఎవరిని చూడటానికి ఇష్టపడటం లేదురా. ఏం చేయను? నేనని చెప్పరా. ఈ తాతయ్య బతిమాలుతున్నాడని చెప్పు. ఏడుస్తున్నానని చెప్పరా. అమ్మా సింధు, అమ్మా ఒక్కసారి తాతయ్య నిన్ను చూడాలంటున్నాడు. రమ్మన్నా. స్థానిక కళాశాలలో ర్యాగింగ్కు గురైన శ్రీభాష్యం అనంతాచారి అనే విద్యార్థి మానసికంగా విపరీతమైన షాక్కి గురయ్యారు. దురదృష్టకరమైన విషయం ఏంటంటే వైద్యుల సమాచారం మేరకు అతను మామూలు మనిషి అయ్యే అవకాశం లేనట్లే అనుకుంటున్నారు. నర్సులు వాళ్ళు చెప్పుకుంటున్నది వింటుంటే అమ్మాయి గారు మనకి దగ్గరేమనిపిస్తుంది బాబు. వీర్రాజు గారు, సింధు చాలా అనీజీగా ఉంది. ఏదో చెప్పాలనుకుంటుంది. ప్లీజ్ కమ్. అమ్మా సింధు, అమ్మా సింధు, సింధు ఏంటమ్మా? ఏమైందమ్మా? చెప్పమ్మా. తాతయ్యనా? మరి అమ్మా అనంతు, సింధు, అమ్మా సింధు, సింధు, సింధు. సింధు.
సింధు నేను ఇందుని కాదు, ఈ ఇంట్లో నువ్వు తిరుగాడుతున్నంత వరకు అందరిలాగా నాకు నువ్వు సింధువే. అదేమిటి, సింధులాగా ఉన్నంత మాత్రాన సింధునైపోతానా? ఆల్రెడీ సగం అయిపోయి పిచ్చి ముద్ద. ఆ మిగతా సగం ఏమిటి? అమ్మో, ఏమైంది? నా కుడికని తెగ అదురుతోంది. అంటే పెద్దబాబు గారికి నువ్వు పర్మనెంట్ గా సింధు అయిపోయే సిగ్నల్స్ నాకు అందేస్తున్నాయి. సారీ సార్, మీరిద్దరూ ఏదో ప్రైవేట్ గా మాట్లాడుకుంటున్నట్టున్నారు. అయ్యగారు ఇద్దరిని ఒకసారి రమ్మన్నారు. నేను చెప్పలా? అమ్మో, మళ్ళీ అంటే ఎత్ర దక్షిణ నేత్రం రపరప తత్ర శుభ పరిణామం సంభవామి యుగే యుగే అన్నారు. రా. ఏమిటా తొందర? ఏమండి? జై సాయిరామ్. ఏంటి బాబు గారు, మన సింధుని పిలిచారట? కూర్చోండి బాబు గారు. చూసారా మాధవస్వామి గారు, అయ్యా ఆఖరికి అబ్బాయి కూడా అమ్మాయిని సింధు అని పిలుచుకుంటున్నాడంటే నీకేమనిపిస్తుందిరా? దేవుడు ఒక తప్పు చేసి తనే పశ్చాత్తాపంతో సరిదిద్దుకుంటున్నాడు అనిపిస్తోంది. లేదు బాబు గారు, ఆ దేవుడు చేసింది చిన్న తప్పు కాదు, దారుణ హత్య. అందుకే దేవుడు లేడనిపిస్తుంది. తప్పు, మహాపరాధం. ఆ దేవుడే లేకపోతే ఈ దేవుడిని మనం కలిసేవాళ్ళవా? ఈ దేవుడికి నువ్వు కనిపించేదానివా? ఆ సింధుస్థానాన్ని నీకు ఇవ్వాలని ఈ దేవుడు కనిపించేదా? ఏం బాబు గారు? చక్రి, ఆ దేవుడు మా సింధుని చంపేసినప్పుడే నన్ను చంపేశాడు, లిటరల్ గా. కానీ మీ ఇద్దరు నన్ను మళ్ళీ బతికించారు. నిండు నూరేళ్లు బతికించమని అడగడానికి మీ ఇద్దరిని పిలిపించాను. అవును, వీడు ఆ విషాదాన్ని తట్టుకోలేక దేశదేముడై సన్యాసుల్లో కలిసిపోతాడనుకున్నాను. ఈ కోట్లాస్తి అన్యాక్రాంతం అయిపోతుంది అనుకున్నాను. కానీ కాదు సార్, అలా జరగకూడదు, జరగనమ్మ కూడా. సింధుకు చెందవలసిన ప్రతి పెంకు, ప్రతి ఇటుక, ప్రతి పైసా, ప్రతి కారు, ప్రతి నగా నట్ర ఒకటేంటి సార్, సర్వం ఎవరికో దక్కితే పైన ఆ దేవత ఆత్మ శాంతిస్తుందా? క్షోభించదు. అది నేను సహించలేదు సార్, సహించలేదు. అందుకే వీడు పురోహితుడిని పిలిపించి మా సింధుని పునఃప్రతిష్ఠించడానికి ముహూర్తం పెట్టిస్తున్నాడు. శుభస్య శీఘ్రం, త్వరగా పెట్టించండి మాధవస్వామి గారు. మీకు కావాల్సిన వివరాలు తీసుకోండి. చిత్తం. నాది భరణి నక్షత్రం, సింధు రోహిణి. నీ జాతకాలు ఏమైనా ఉంటే బాబా, అయ్యగారికి హిందువుని దత్తత చేసుకోవాలనే కోరికని త్వరలో ఫలించేటట్టు చూడు స్వామి. అయ్యా, తొందరలో అంటే కనీసం 3 నెలల కాలం ఆగాలి. ఆ తర్వాత మంచి ముహూర్తం ఉంది. అప్పుడు ఈ దత్తత స్వీకారం జరిపిస్తే ఉత్తమం, శుభప్రదం. అమృతం వేషం. సార్ ఒక్క స్టిల్. ఓకే సార్. రా రామ్. దా. కూర్చో. నమస్కారం బాబు. వెనక్కి ఆహుతులందరికీ నా తరఫున, మా శివానందుల తరఫున స్వాగతం తెలియజేసుకుంటున్నాం. నేను శివుడు ఓ తల్లి కడుపున పుట్టకపోయినా గత 20 సంవత్సరాలుగా అన్నదమ్ములుగా కలిసి ఉన్నాం. అందువల్ల వీడిని నేను దేనికి అభినందించను. కానీ ఈ రోజు వేరు. వాడి వాళ్ళ జరుపుతున్న ఈ శుభకార్యం దత్త స్వీకారం ఓ అపూర్వ సంఘటన. ఇదే మా సింధుకి నేను వాడు ఆనందాశ్రులతో ఇచ్చుకుంటున్న నివాళి. కొద్ది నిమిషాలలో కార్యక్రమం ప్రారంభమవుతుంది. రాఘవాచార్యులు గారి దంపతులు వారి కుమారుడు చిరంజీవి అనంతాచార్యులతో వచ్చి పీటల మీద కూర్చోవలసిందిగా కోరుతున్నాం. దత్తత అయిపోయిందండి. అవలేదు, రండి రండి. ఈయనేంటండి పొరపాటున ఒకరి పేరు బదులు మరో పేరు చెప్తున్నారు? మనం హిందూ పేరే కదా అనుకున్నది, మతిపోయిందా ఏంటి? అవును బాబు, మేము కూడా హిందూ గారిని దత్తత తీసుకుని కోట్లాది ఆస్తిని మీకు అప్పగిస్తారు అనుకున్నాం. మరి ఈ కొత్త పరిణామం ఏమిటో, అనంతరం దత్తత తీసుకోవడం ఏమిటో. అయ్యయ్యా, ఇలా కుర్చీలో కూర్చోండి. కుర్చీలేదా ఏం లేదు, ఇలా
సముత్పన్నం నవబీజ సముత్పన్నం సర్వాలంకార సంయుతం సర్వాలంకార పుత్రం దేహి వరం మమ పుత్రం దేహి వరం మమ మమ బీజ సముత్పన్నం మమ బీజ సముత్పన్నం సర్వాలంకార సంయుతం సర్వాలంకార సంయుతం తుభ్యం దత్తో మయా సుతః ప్రతిగృహ్ణామి ప్రతిగృహ్ణాతు ప్రతిగృహ్ణాత్. ఏమండి తప్పు. సార్, ఆ ర్యాగింగ్ సంఘటనలో మానసికంగా బలైపోయిన ఈ అనంతాచార్య మీరు దగ్గరికి తీసుకోవడం చాలా చాలా అభినందించదగ్గ విషయం. నిజంగా ఇది చరిత్ర. మా మీడియా తరపున టేక్ ఏ స్మాల్. మీరు అభినందించాల్సింది, పూలహారాలు వేయాల్సింది ఇదిగో ఈ చిరంజీవికి. ప్లీజ్ మేడం. వయసులో చిన్నదైనా ఎంతో దొడ్డ ఆలోచన చేసింది. ఎంతో ఉజ్వల భవిష్యత్తు కోసం కలలు కంటున్న చిరంజీవి అనంతాచారి జీవితం కాలి బూడిదైపోయింది. ఆనాడు నన్ను కూడా చూడ్డానికి ఇష్టపడని సింధు చివరి చూపులతో అనంతాచారి భావి జీవితానికి పునాది వేసింది. తల్లి జగజ్జనని. ఈనాడు ఇందు ఈ ఆస్తిపాస్తుల మీద తనకు ఆశ లేదని అనంతుని దత్తత తీసుకుని సింధు ఆత్మకి శాంతి ప్రసాదించమని కాళ్లు పట్టుకుని వేడుకుంది. నిస్వార్థమైన త్యాగానికి నిర్వచనం చెప్పింది. ఇంతటి త్యాగశీలికి మీరు కృతజ్ఞతలు ఎలా తెలుపుకుంటారు సార్? ఆహా, ఓహో, ఎంత ఘనకార్యం చేసావు. అంత పెద్ద మనసుతో ఆయన కోట్లాది ఆస్తికి వారసురాలను చేస్తానంటే తూ నా బుడ్డను తుమ్మేశావు. ఏమిటంటే త్యాగం. నువ్వేదో పెద్ద పుడుంగులాగా. ఈ సంవత్సరం ప్రభుత్వం త్యాగ అవార్డు ఇస్తుందట. దాంట్లో త్యాగ భూషణ్, త్యాగ విభూషణ్, త్యాగ బొంద, త్యాగశ్రీ, దాంట్లో నీకేదో ఏడుస్తుంది. అబ్బబ్బా, ఇలాగే నస పెడుతుంటే నసభూషణ్ నసరత్నాన్ని నీకు బిరుదిస్తారు. ఎక్కడిది ఆకాశవాణి? ఆకాశంలోంచి కాదు, నా కడుపులోంచి. మీ వాణి జూనియర్. అమ్మ అంత మంచి పని చేస్తే దండేసి మెచ్చుకోవాలి గాని ఈ ముసుగుసలేంటి నాన్న? చక్కగా ప్రహ్లాదుడి కడుపులో ఉన్నప్పుడు లీలావతికి నారదులు వారు మంచి మాటలు చెప్పినట్టు నువ్వు చెప్పు నాన్న. నేను చక్కగా అలాగే పుడతాను. అలా పుట్టించు నాన్న. అమ్మా ఇందు, ఇందు, ఇందు. అమ్మాయి కంగారు పడకు. రఘుబాబు గారు వచ్చేసారు. మంచి మంచి డాక్టర్లు తీసుకొచ్చారు. మంచి మంచి మందులు ఉన్నాయి. అన్ని సవ్యంగా జరుగుతాయి. చక్రి, అన్నిటికీ ఆ సాయిబాబాయే ఉన్నాడు. కంగారు పడకు. బాబు గారు, బాబు గారు, ఆడపిల్ల, తల్లి పిల్ల క్షేమం. బయలెల్లె పల్లకి మాలచ్చి ఊరేగు పల్లకి మా ఇంటి మా